హిందువుల యొక్క వ్యాపారాలను తగలబెట్టేస్తున్నారు, హిందువుల యొక్క అమ్మాయిలపైన అత్యాచారాలు చేస్తున్నారు, హిందువుల యొక్క రక్తం ఏరులై పారిస్తున్నారు. 14 ఆగస్టు 1947 ఎన్ని లక్షల మంది హిందువుల యొక్క శవాల ప్రపంచంలో అత్యంత ధైర్యవంతమైనటువంటి DNA హిందువులది మాత్రమే. బంగ్లాదేశ్లో భయంకరమైనటువంటి ఇంత మానవహానం జరుగుతూ ఉంటే మానవ హక్కులు అని మాట్లాడేటటువంటి అమెరికా నోరెత్తలేదు. ఇక్కడ ఏదైనా ఒక చిన్న విషయం జరిగితే ఒకప్పుడు IT హబ్గా ఉన్నటువంటి హైదరాబాదు ఈరోజు డ్రగ్ హబ్గా ఎట్లా మారింది? ఇవాళ బంగ్లాదేశ్ను చూసి మనం సింపతి వ్యక్తం చేయడం కాదు, రేపు మన నడిబొడ్డున కూడా అటువంటి ప్రయత్నాలు జరిగేటువంటి కుట్రలు జరుగుతున్నాయి. హిందూ సమాజమా, కుహానా సెక్యులరిజం మత్తు వదిలించుకో. ఈ భారతీయ సమాజాన్ని, ఈ దేశాన్ని హిందుత్వం మాత్రమే కాపాడగలుగుతుంది. ఏ మతోన్మాదం ఇందిరాగాంధీ విగ్రహాన్ని దగ్ధం చేసింది? భక్తివన్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు ఒక విశిష్టమైన వ్యక్తితో మన చర్చా వేదికను మొదలు పెడుతున్నాం. ఆయన ధర్మం కోసం అన్నీ వదులుకొని నిరంతరం ధర్మ ప్రచారంలో, ధర్మ రక్షణలో, ధర్మ పోరాటాల్లో తనదైన శైలిలో స్పందిస్తూ విశ్వ హిందూ పరిషత్కు కార్యదర్శిగా, స్పోక్స్ పర్సన్గా వ్యవహరిస్తున్నారు శ్రీ శశిధర్ గారు. వెల్కమ్ శశిధర్ గారు. జై శ్రీరామ్. హిందువులు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యలు మనం రోజు చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం బంగ్లాదేశ్లో హిందువుల పరిస్థితి, ప్రస్తుతం అని చెప్పడానికి లేదు, అది బంగ్లాదేశ్ మొదలైనప్పటి నుంచి పాకిస్తాన్ విభజన, ఆ తర్వాత బంగ్లాదేశ్ విభజన అయినప్పటి నుంచి ఈ హిందువుల పైన దాడులు జరుగుతూనే ఉన్నాయి. అక్కడ ఆలయాలని కూల్చివేస్తూనే ఉన్నారు. కాకపోతే ఇప్పుడు ఇంకొంచెం పెద్ద ఎత్తున ఇది జరుగుతూ ఉంది. దీన్ని హిందువులు దీనికి ఎలా స్పందించాలి, భారతదేశంలో ఉన్న హిందువులు ఎలా స్పందించాలి, ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలి, లేదు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నాయి, మీరు కాస్త వివరించండి. 712 సంవత్సరం మీర్ కాసిం దండయాత్రలతోటి ప్రారంభమైనటువంటి ఇస్లామిక్ మతోన్మాద జిహాదీ తీవ్రవాదం 2024లో కూడా కొనసాగుతుంది. స్వాభిమాన హిందువు, స్వశక్తమైనటువంటి హిందువు ఎప్పటికప్పుడు ఈ యొక్క దాడులను తిప్పికొట్టిండు, ఈ ధర్మాన్ని రక్షించుకున్నాడు. నేడు కూడా హిందూ సమాజం స్వాభిమానంతో, స్వశక్తితోటి ఈ యొక్క ఇస్లామిక్ మతోన్మాద దాడులను, ఈ దేశం పైన, ఈ ధర్మం పైన జరుగుతున్నటువంటి దాడులను తిప్పికొట్టడానికి సిద్ధం కావాలి. నిజమే సార్, సిద్ధం కావాలి అంటే ఎలా సిద్ధం కావాలి? ఇప్పుడు వాళ్ళు కత్తులు తీసుకొని, కర్రలు తీసుకొని, రాళ్ళు తీసుకొని, లేకపోతే ఈ పెట్రోల్ బాంబులు తీసుకొని పరిగెడుతున్నారు. మన వాళ్ళు ఇంకా అసలు ఏమీ జరగడం లేదు, పక్కింటికి నిప్పంటుకుంది, నా ఇంటి దాకా వచ్చినప్పుడు చూసుకుందాంలే అన్న ఇదిలో ఉన్నారు. వీళ్ళకి ఎట్లా మనం వీళ్ళని నిద్రలేపాలి? కుహానా సెక్యులరిజం మత్తు మందు నుంచి హిందూ సమాజం నిద్ర లేవాలి. మనకు బాగా ఎక్కిచ్చారు. ఈ రోజున జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి పరిణామాలకు మొద్దు నిద్రపోతున్నటువంటి హిందువే మొదటి కారణం. హిందువుగా జీవించినటువంటి రోజున సమాజం లేచి నిలబడగలిగింది, ప్రమాదాలను ఎదిరించింది, ఈ ధర్మాన్ని కాపాడుకుంది. ఎందుకు ఈ దేశం మూల్యం చెల్లించుకుంటూ వచ్చింది? ఒకనాడు అఖండ భారత్లో భాగమైనటువంటి ఆఫ్ఘనిస్తాన్ మన నుంచి దూరం ఎందుకైంది? ఒకనాటి అఖండ భారత్లో భాగమైనటువంటి పాకిస్తాన్ కానీ, బంగ్లాదేశ్ కానీ, టిబెట్ కానీ, మయన్మార్ కానీ, నేపాల్ కానీ, శ్రీలంక కానీ ఎందుకు ఈ దేశం కుచించుకుపోయి ఈనాడు ఈ పరిస్థితిలో ఉంది? రాబోయే రోజుల్లో భారత్ను కూడా దారుల్ ఇస్లాం చేస్తాము, మతరాజ్యం చేస్తామన్నటువంటి మతోన్మాద జిహాదీ తీవ్రవాదం యొక్క బుసలు ఈ దేశంలో మన మధ్యనే ఎందుకు వినబడుతున్నాయి? కారణం ఏంటంటే ఖచ్చితంగా హిందూ సమాజం యొక్క మొద్దు నిద్రనే, కుహానా సెక్యులిజం రాజకీయాలు, అప్పీజ్మెంట్ పాలిటిక్స్ ప్రధానమైనటువంటి కారణమైతే
లోపించినటువంటి హిందూ ఐక్యత, ఇది కూడా ఒక కారణం. అందుకే ఈరోజు అప్పీజ్మెంట్ పాలిటిక్స్ ఎందుకు నడుస్తున్నాయి? ఓట్ల కోసం నడుస్తున్నాయి, అధికారం కోసం నడుస్తుంది. గంపగుత్తగా పోయేసేసి ముస్లిం అప్పీజ్మెంటు, క్రిస్టియన్ అప్పీజ్మెంట్ చేస్తే మాకు ఓట్లు వస్తాయి, మాకు అధికారం వస్తాయని నిస్సిగ్గుగా, నిర్లజ్జగా ఈ దేశం యొక్క సనాతన ధర్మాన్ని ఎరాడికేట్ చేస్తామని మాట్లాడుతున్నారు. పార్లమెంటులో ప్రతిపక్ష నేతలు హిందుత్వాన్ని హింసోన్మాదంతో ముడిపెడుతున్నారు. పెడుతున్నారు. ఆలోచన చేయాల్సింది ఎవరు? హిందూ సమాజం కాదా? ఇవాళ మనం లోపల ఉన్నటువంటి అనైక్యత ఈ దేశం మరో మూల్యం చెల్లించుకోవద్దు. కాబట్టి హిందూ సమాజమా, మొద్దు నిద్ర లేవు. హిందూ సమాజమా, ఈ కుహానా సెక్యులరిజం మత్తుమందు నుంచి బయటికి రా, ఐక్యంగా ఉండు, భవిష్యత్తును కాపాడుకో. చాలా మంచి సందేశం ఇచ్చారు శశిజీ. ఇంత పరిస్థితులు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నాయి. ఒక్క భారతదేశం లేదు, బంగ్లాదేశ్లోనే కాకుండా, బంగ్లాదేశ్ పాకిస్తాన్లలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా వాళ్ళ అరాచకాలు కనిపిస్తున్నాయి. ఇటు యూకేలో కానివ్వండి, అటు ఫ్రాన్స్లో కానివ్వండి, మనం మొన్న చూసాం. అయినా ఇంకా భారతదేశంలో ఉన్నటువంటి సనాతనవాదులు శాంతి, అన్ని మతాలు ఒకటే, ఇటువంటి వీటిల్ని వల్లిస్తూ కూర్చొని ఉన్నారు. వీళ్ళని ఎలా నిద్రలేపాలి? శక్తివంతుడు మాత్రమే శాంతిని సాధించగలుగుతాడు. శక్తివంతమైనటువంటి సమాజం మాత్రమే ప్రపంచ శాంతిని కాపాడగలుగుతుంది. అందుకే భారత్ శక్తివంతం కావాలి, హిందూ సమాజం శక్తివంతం కావాలా. దయా కరుణలు కూడా పరిధి దాటిపోవద్దు. ఈ రోజున లండన్ పరిస్థితికి కారణమైంది శరణార్థులుగా వచ్చినటువంటి వాళ్ళు ఈ రోజున బ్రిటిష్ యొక్క రాజ్యాంగాన్ని మార్చాలని వీధుల్లోపట బీభత్సం సృష్టిస్తున్నారు. ఫ్రాన్స్లో ఒలింపిక్ పథకాలు మనకు కనబడుతున్నాయి, ఒలింపిక్ గేమ్స్ కనబడుతున్నాయి. మరో పక్కన శరణార్థుల రూపంలోపట ఫ్రాన్స్లోకి వచ్చినటువంటి ఇస్లామిక్ మతోన్మాదం తగలబెడుతున్నటువంటి రైల్వే స్టేషన్లు, వీధులు మనకు కనబడతలేవు. చర్చ జరగాల, బహిరంగంగా జరగాల. ఈ రోజున కూడా భారత్లోకి అక్రమంగా ప్రవేశించినటువంటి బంగ్లాదేశ్ కారణంగా ఈశాన్య రాష్ట్రాల్లోపట ఎంత హింస చెలరేగింది. దేశం నడిబొడ్డున హైదరాబాద్లోకి కూడా ఇవాళ రోహింగ్యాలు, బంగ్లాదేశీలు ప్రవేశిస్తూ ఉన్నారు. అప్పీజ్మెంట్ పాలిటిక్స్ దేశ భద్రతను పణంగా పెడుతూ ఉన్నాయి. అందుకే నేను ఈరోజు అంటూ ఉన్నాను, అప్పీజ్మెంట్ పాలిటిక్స్కు ముగింపు పలకాల్సింది హిందువులు మాత్రమే. హిందూ ఓటు బ్యాంకు మాత్రమే ఈ రోజున ఈ అప్పీజ్మెంట్ పాలిటిక్స్కు ముగింపు పలుకుతుంది. ఆలోచన చేయాల్సినటువంటి వాళ్ళు ఆలోచన చేయకుండా ఉండడము పొరపాటు. వివేకానందుడు ఒక మాట చెప్పిండు, ఒక మేధావి మౌనం ఈ సమాజానికి అత్యంత హాని కలిగజేస్తుంది. ఈ రోజున 364 రోజులు దేశం గురించి మాట్లాడేటువంటి వాళ్ళు తమ బాధ్యత ఓటు రూపంలోపట ప్రకటిస్తున్నారా? ఓటు దగ్గరికి వచ్చే వరకు స్వార్థం, వ్యక్తిగతమైనటువంటి స్వార్థాల కోసం ఆలోచనలు వస్తున్నాయి, కానీ దేశ హితం గురించి ఆలోచన చేస్తున్నారా? నీ భవిష్యత్తు ఎంత ప్రమాదంలోకి పడేస్తున్నారో ఆలోచన చేస్తున్నారా? ఎటువంటి రాజకీయాలు నడుస్తున్నాయి ఈ రోజున? ఎటువంటి ఒక్కరన్నా ఇవాళ బంగ్లాదేశ్ లోపట హిందువుల యొక్క మాన ప్రాణాలు పోతుంటే తోటి సోదరులు, మొన్నటి వరకు 1947 వరకు ఈ దేశం లోపల భాగమైనటువంటి వాళ్ళు, మన అక్కా చెల్లెళ్ళ మీద ఇవాళ అత్యాచారాలు జరుగుతున్నాయి. మన అన్నాదమ్ముల యొక్క పీకలు ఇవాళ నడి రోడ్డు మీద కోసేస్తున్నారు. జమైతే ఇస్లామియా సంస్థ చివరి హిందూ రక్తం, చివరి కాఫీర్ను కూడా మేము వదలము అని బహిరంగంగా ప్రకటిస్తున్నటువంటి మతోన్మాదం చూస్తున్నాం. ఈ దేశం లోపట ఎక్కడ పోయినాయి మానవ హక్కుల సంఘాలు? ఎక్కడ పోయినాయి సెక్యులరిజం గురించి గొప్ప గొప్ప పాఠాలు చెప్పేటోళ్ళు? ఎక్కడ పోయినరు? మహిళా హక్కుల గురించి మాట్లాడేటువంటి వాళ్ళు ఎక్కడ పోయినరు? ఎక్కడున్నారు ఇవాళ? మానవతావాదులు ఎక్కడ పోయినరు? ప్రజాస్వామ్యం గురించి, ప్రజాస్వామ్య విలువల గురించి పాఠాలు చెప్పేటోళ్ళు ఎక్కడ పోయినరు? హిందువుల ప్రాణాలు కావు వాళ్ళ దృష్టి లోపట. హిందువుల యొక్క హక్కులు కావు వాళ్ళ దృష్టి లోపట. ఆల్ ఐసాన్ రఫా అని మాట్లాడినటువంటి వాళ్ళు, హమాస్ తీవ్రవాద సంస్థకు మద్దతుగా మానవత్వం ముసుగు లోపట ఆల్ ఐసాన్ రఫా అని మాట్లాడినటువంటి శక్తులు, వ్యక్తులు, సంస్థలు ఈ రోజున ఆల్ ఐసాన్ బంగ్లాదేశ్ హిందూ అని ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఎందుకనంటే హిందువుల పక్షాన మాట్లాడితే తప్పు. ఈ రోజున హిందువుల పక్షాన గొంతెత్తితే మతోన్మాదం. ప్రపంచాన్ని వణికిస్తున్నటువంటి ఇస్లామిక్ మతోన్మాద తీవ్రవాదాన్ని ఖండిస్తే అది సెక్యులర్ పునాదులకు ఏదో సమస్య వచ్చినట్టు. మీరు మళ్ళా మతానికి
తీవ్రవాదం అనే రంగు పూస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఐక్యరాజ్య సమితి నుంచి మొదలు పెట్టుకుంటే అగ్రదేశాలన్నీ కూడా ఓపెన్గా రిజల్యూషన్స్ పాస్ చేసినాయి. నేను మాట్లాడుతున్న మాటలు కాదు ఇవి. ప్రపంచం లోపల ఉగ్రవాద సంస్థలన్నీ కూడా ప్రకటించుకున్నాయి. ఎందుకోసం? ఇవాళ చాలామంది టీవీల ముందర కూర్చొని ఈ దేశం లోపల బంగ్లాదేశ్ మీద చర్చలు పెట్టిన సందర్భంగా చాలామంది మేధావులు బంగ్లాదేశ్లో జరుగుతుంది ఆకలి పోరాటము, నిరుద్యోగ సమస్య అని హిందువులను ఆలోచన చేయకుండా, తన చుట్టూ జరుగుతున్నటువంటి ప్రమాదాన్ని ఆలోచన చేయకుండా ఇంకా మనను మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మదన్జీ వాళ్ళ ఎందుకు బంగ్లాదేశ్ లోపల హిందువులపైన అత్యాచారాలు జరుగుతున్నాయి? రిజర్వేషన్ల ఉద్యమం ప్రారంభమైంది. రిజర్వేషన్ల ఉద్యమానికి మద్దతు పలికింది ముస్లిం పార్టీలే, విభేదించింది ముస్లిం పార్టీలే. మన దేశం లెక్క బంగ్లాదేశ్ రాజ్యాంగం లోపల సెక్యులర్ లేదండి. రిపబ్లిక్ ఆఫ్ ఇస్లాం, అది ఇస్లాం దేశమే. రిజర్వేషన్లకు మద్దతు పలికింది ఇస్లామిక్ పార్టీలే, రిజర్వేషన్లను వ్యతిరేకించింది ఇస్లామిక్ పార్టీలే. మన దేశంలో లాగా ఇతర మతస్థులు జడ్జీలుగా లేరు. బంగ్లాదేశ్ లోపల రిజర్వేషన్లకు అనుకూలంగా తీర్పిచ్చింది ముస్లిం జడ్జీలే, రిజర్వేషన్లను వ్యతిరేకంగా తీర్పిచ్చింది ముస్లిం జడ్జీలే. బంగ్లాదేశ్ లోపల పోలీసులు ముస్లింలే, ఆర్మీ ముస్లింలే, అన్ని వ్యవస్థలు ముస్లింలే. అవునండి. రిజర్వేషన్ల ఉద్యమం పేరు మీద సాగినటువంటి దమనకాండ ఎందుకు భారత వ్యతిరేక ఉద్యమంగా మారింది? ఎందుకు ఇజ్రాయెల్ వ్యతిరేక ఉద్యమంగా మారింది? రిపబ్లిక్ ఆఫ్ ఇస్లాం లోపల ప్రజాస్వామ్య ప్రభుత్వమైనటువంటి షేక్ హసీనా ప్రభుత్వాన్ని ఎందుకు కుప్పగూల్చింది? షేక్ హసీనా ప్రభుత్వం కుప్పగూలిన తర్వాత ఈ ఉద్యమం యాంటీ హిందూ ఉద్యమంగా ఎందుకు మారింది? ఎందుకు ఇవాళ హిందువులను ఊచకొత్తలు కోస్తున్నారు? కారణం హిందువులు కాదే. రిజర్వేషన్లు హిందువులకు లేవే. రిజర్వేషన్లను సమర్థించింది హిందువులు కాదే. రిజర్వేషన్లను ఎత్తేయాలన్నది హిందువులు కాదే. సంబంధం లేకుండా ఇవాళ హిందువుల యొక్క దేవాలయాలను ఎందుకు దగ్ధం చేస్తున్నారు? గురుద్వారాలను ఎందుకు తగలబెడుతున్నారు? హిందువుల అమ్మాయిలను సామూహికంగా ఎత్తుకపోయేసేసి ఎందుకు అత్యాచారాలు చేస్తూ ఉన్నారు? వాళ్ళ లక్ష్యం చాలా క్లియర్గా ఉంది. చాలా క్లియర్గా ఉంది. బంగ్లాదేశ్ లోపల హిందువులను ఊచకొత్త కోయడమే వాళ్ళ లక్ష్యం. అర్థం కావాల్సింది మనకు, అర్థం చేసుకోవాల్సింది మనము. ఈ దేశంలో ఉన్నట్టు అందుకే నేను అంటున్నాను, ఎందుకు ఈ నోర్లు బయటికి మూతబడ్డాయి? ఇవాళ ఇదే పార్లమెంటులో హిందువులను మతం హింస అని మాట్లాడినటువంటి ప్రతిపక్ష నేత, హిందుత్వానికి హింసోన్మాదాన్ని అంటగట్టాలని చూసినటువంటి ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఇందిరాగాంధీ కల్చరల్ సెంటర్ దగ్ధం చేసిండ్రు. ఢాకా లోపట 21,000 పుస్తకాలు దగ్ధం చేసిండ్రు. తక్షశిలను చేసినటువంటి విధ్వంసం మొన్న మళ్ళీ మనకు కనబడ్డది. ఇందిరాగాంధీ విగ్రహాన్ని మంటలలేసి తగలబెట్టిర్రు. ఏ మతోన్మాదం రాహుల్ గాంధీ? చెప్పు, నువ్వే చెప్పు. ఏ మతోన్మాదం ఇందిరాగాంధీ విగ్రహాన్ని దగ్ధం చేసింది? ఏ మతోన్మాదం ఇందిరాగాంధీ కల్చరల్ సెంటర్ను దగ్ధం చేసి ఇండియా బంగ్లాకు సంబంధించినటువంటి సాహిత్యము 21,000 పుస్తకాలు దగ్ధం చేసింది? చాలామంది మేధావులు మాట్లాడుతున్నారు ఇది ఆకలితోటి, నిరుద్యోగంతో ముడిపెట్టి ఇంకా మనను భ్రమలలో ఉంచాలని చూస్తూ ఉన్నారు. బంగ్లాదేశ్ ఏర్పడ్డ నాటి నుండి ఆకలైనటువంటి ప్రతి పేదవాడికి అన్నం పెట్టినటువంటి ఇస్కాన్ దేవాలయం, అనేక సంక్షోభాలు బంగ్లాదేశ్ ఎదుర్కొన్నటువంటి ప్రతి సందర్భం లోపట, ప్రతి ప్రకృతి విపత్తు లోపట లక్షలాది మంది బంగ్లాదేశీయుల యొక్క ప్రాణాలను నిలబెట్టి అన్నం పెట్టినటువంటి ఇస్కాన్ దేవాలయాన్ని తగలబెట్టినరే. ఏం ఆకలి తీర్చుకోవడానికి తగలబెట్టినరు? ఏం ఆకలి తీర్చుకోవడానికి ఇవాళ ఆఫ్ఘనిస్తాన్ లోపల బుద్ధ విగ్రహాలను ధ్వంసం చేసిండ్రు. ముజిబుర్ రెహమాన్ యొక్క విగ్రహాలను దగ్ధం చేస్తున్నారు ఇవాళ బంగ్లాదేశ్ లోపల. ఏం ఆకలి తీర్చుకోవడానికి వాళ్ళ జాతిపిత హిందువుల యొక్క వ్యాపారాలను దగ్ధం చేస్తున్నారు, తగలబెట్టేస్తున్నారు. ఏ నిరుద్యోగ సమస్యను తీర్చుకోవడానికి హిందువుల యొక్క అమ్మాయిలపైన అత్యాచారాలు చేస్తున్నారు. ఏం ఆకలి తీర్చుకోవడానికి హిందువుల యొక్క రక్తం ఏరులై పారిస్తున్నారు. ఏం ఆకలి తీర్చుకోవడానికి సమాధానాలు లేవు ఈ కుహానా సెక్యులరిస్టుల దగ్గర. ఇంకా కొంతమంది కాంగ్రెస్ నాయకులు, సల్మాన్ ఖుర్షీదీ లాంటి నేతలు భారత్లో కూడా ఇటువంటి పరిస్థితులు రావాలని కోరుకుంటున్నారు. అంటే ఏ రకమైనటువంటి భావజాలం, ఏ రకమైనటువంటి మతోన్మాద భావజాలం? ప్రజాస్వామ్య వ్యవస్థలను కుప్పగూలుస్తామన్నటువంటి మతోన్మాదం. ప్రజాస్వామ్య వ్యవస్థ లోపల రక్తం పారిస్తాము,
ఇతరుల యొక్క తమ యొక్క మతాన్ని విశ్వసించినటువంటి వాళ్ళ రక్తం పారిస్తామన్నటువంటి ఒక రాక్షస మతోన్మాదాన్ని ఇవాళ వీరు పెంచి పోషించదలుచుకున్నారా? ఎందుకు మౌనం పాటించారు? ఆల్ పార్టీ మీటింగ్ అయిన తర్వాత ఎందుకు ఇవాళ అన్ని రాజకీయ పార్టీలకు నోరు రాలేదు? హమాస్ విషయం లోపట తీర్మానాలు చేసి పంపినటువంటి ఈ రాజకీయ పార్టీలకు బంగ్లాదేశ్ హిందువుల యొక్క ప్రాణాలు మానాలు కనబడట్లేదా? ఎక్కడో డెన్మార్క్ లోపల చిన్న కార్టూన్ ఉంటే ఈ రోజు మనం ఇక్కడ కూర్చున్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోపల ఆనాడు అసెంబ్లీ తీర్మానం చేసి పంపింది. అవును. ఈ రోజున బంగ్లాదేశ్ హిందువుల గురించి ఎందుకు మాట్లాడతలేరు? బంగ్లాదేశ్లో హిందువుల యొక్క మానవ హక్కుల గురించి ఎందుకు మాట్లాడతలేరు? మాట్లాడరు వాళ్ళు. మతోన్మాద శక్తులకు పెంచి పోషిస్తున్న ఈ ఓటు బ్యాంకు రాజకీయాలు భారత్ భవిష్యత్తును కూడా ఆ సంక్షోభం దిశగా ముందుకు నెడుతున్న ఈ ఓటు బ్యాంకు రాజకీయాలు. హిందువులారా ఆలోచన చేయండి. నాడు ఆఫ్ఘనిస్తాన్, నాడు పాకిస్తాన్, నేడు బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి పరిస్థితులు రేపు భారత్లో పునరావృతం కావద్దంటే ఎందుకు సిఏఏను వ్యతిరేకించారు మదన్జీ? ఈ హింసోన్మాదంతో కదా ప్రాణాలు అరచేత పెట్టుకొని భారతదేశానికి కనీసం బతకడానికి వచ్చినటువంటి తోటి హిందువులకు సిటిజన్షిప్ ఇస్తామని చెప్తే దానికి కూడా ఎన్ని రాజకీయాలు చేసిండ్రు? ఎందుకు ఇవాళ హిందువులు అక్కడ ఆ మతోన్మాదానికి బలి కావాలన్నా? హిందూ అమ్మాయిలు అక్కడ అత్యాచారాలకు గురి కావాలన్నా? హిందూ యువకుల రక్తం అక్కడ ఏరులై పారాలన్నా? కాపాడే బాధ్యత మనది కాదా? ఎవడిని అడిగి మీరు దేశ విభజన చేసిండ్రండి రాత్రికి రాత్రి? 14 ఆగస్టు 1947 ఎన్ని లక్షల మంది హిందువుల యొక్క శవాల మించి స్వాతంత్రం వచ్చింది మనకు? ఎంతమంది హిందువుల రక్తం బారి ఈ స్వాతంత్రం తెచ్చుకున్నాం? ఏ ప్రజాభిప్రాయ సేకరణ చేసి దేశాన్ని విభజన చేసిండ్రు? అధికార కాంక్ష కోసం, కుటుంబాల అధికార కాంక్ష కోసం లక్షలాది హిందువులను ఆ రోజు బలిపెట్టుకున్నారు. ఈ రోజు కూడా మీ అధికార కాంక్ష కోసం హిందువుల భద్రతను ప్రమాదంలోకి నెట్టేస్తున్నారు. హిందువులారా ఆలోచన చేయండి. మీ భవిష్యత్తు తరాల కోసం ఆలోచన చేయండి. ఎన్ని పోరాటాలు చేసి ఈ ధర్మాన్ని రక్షించుకున్నారు, ఈ దేశాన్ని రక్షించుకున్నారు మన పూర్వీకులు. ఈ రోజున ఏమైంది? ఎందుకు నీ మొద్దు నిద్ర? ఇంకెంతకాలం ఈ మొద్దు నిద్ర? ఇంకెంతకాలం ఈ కుహానా సెక్యులిజం మత్తుమందు? దెబ్బ తగిలితే కానీ నిద్ర లేవరేమో అనేది కూడా నాకు ఒక ఇది ఉంది. ఇప్పుడు బంగ్లాదేశ్లో చాలామంది హిందువులు రోడ్ల మీదకి వస్తున్నారు. అంటే హిందువులైతే ఏమి మైనారిటీ రోడ్ల మీదకి వచ్చి తమ నిరసన తెలియజేస్తున్నారు. ఇది చాలా ఆశ్చర్యకరమైనటువంటి ఆశ్చర్యం ఏం లేదు మదన్జీ. ప్రపంచంలో మీకు డిఎన్ఏ టెస్ట్ ఒకటి ఉంటుంది. దానికి గిన భయం లేదు. డిఎన్ఏ టెస్ట్ చేస్తే ప్రపంచంలో అత్యంత ధైర్యవంతమైనటువంటి డిఎన్ఏ హిందువులది మాత్రమే. అందుకే వేల సంవత్సరాల ఈ సంఘర్షణ లోపల మనం నిలబడగలిగినాం. ఇప్పుడు కూడా నిలబడతాం. ఎన్ని ప్రమాదాలు వచ్చినా ఈ దేశాన్ని కాపాడడానికి ధైర్యవంతమైనటువంటి డిఎన్ఏ హిందువులు ఉన్నారండి. ప్రతి హిందువు లోపల ఉన్నది. కానీ నిద్రావస్థలు నిద్రపోతున్నాడు. దానికి కారణం ఈ కుహానా సెక్యులిజం మత్తు బాగా ఎక్కించిండ్రు. అన్ని మతాలు ఒకటే, అన్ని ధర్మాలు ఒకటే, ఈ సెక్యులరిజం ఇవి ఈ సిద్ధాంతాలు అయితే ఉన్నాయో అవి చెప్పి నిద్రపుచ్చారు. ఆ సెక్యులిజం మత్తు నుంచి నిద్ర లేచిన రోజున ఏ సవాళ్ళనైనా ఈరోజు సమాజం ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది, ఎదుర్కొంటుంది. మీరు నేను ఆ నిద్ర లేపే పనిలోనే ఉన్నాం. ఇప్పుడు మనం చూస్తున్నాం బంగ్లాదేశ్లో భయంకరమైనటువంటి ఇంత మానవహానం జరుగుతూ ఉంటే మానవ హక్కులు అని మాట్లాడేటటువంటి అమెరికా నోరెత్తలేదు శశి గారు. ఇక్కడ ఏదైనా ఒక చిన్న విషయం జరిగితే మానవ హక్కులు నశించిపోతున్నాయి, మానవ హక్కులు అని చెప్పి మాట్లాడేటటువంటి దొంగలు, నేను దొంగలు అని మాట్లాడుతున్నా, దొంగలు ఇప్పుడు నోట్లో ఏం పెట్టుకొని మాట్లాడకుండా ఉన్నారు. అంటే హిందువులు మానవులు కాదనే వీళ్ళ ఉద్దేశం. అనేక అనుమానాలు ఉన్నాయి. ఈ స్టేజ్లో మనం వీటిని మాట్లాడలేమేమో. ప్రపంచ దేశాల ప్రమేయం ఏంది వల్ల బంగ్లాదేశ్ పరిణామాల షేక్ హసీనా ఇచ్చినటువంటి స్టేట్మెంటు ప్రపంచంలో అనేక దేశాల యొక్క కుట్రలు, అటు బంగ్లాదేశ్ను అస్థిరపరిచి భారత్ను సంక్షోభంలోకి నెట్టాలన్నటువంటి కుట్రలు ఉన్నాయి కదా. ఈరోజు భారత్ యొక్క అభివృద్ధి
విశ్వగురు స్థానం వైపు భారత్ ఎదుగుతున్నటువంటి క్రమం లోపట అడ్డుకోవడానికి అనేక విదేశీ శక్తులు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఆర్థిక వ్యవస్థ దెబ్బతీయాలని, రక్షణ పరంగా సమస్యలు సృష్టించాలని, వీటన్నిటిని కూడా సమర్థంగా ఒక అదృష్టం ఏంటంటే ఈరోజు సమర్థవంతమైనటువంటి నాయకత్వం చేతిలోపట ఈ కష్టకాలం లోపట భారత్ ఉండడం అనేటువంటిది నిజంగా దైవ సంకల్పమే అని చెప్పవచ్చు. లేదు అంటే మౌనమునుల చేతిలోపట, ఆడిస్తే ఆడే కీలుబొమ్మల చేతిలోపట, ఇతర విదేశీ ఎజెండాను నెత్తికెత్తుకునేటువంటి చేతుల్లోపట, ఈ దేశం యొక్క ప్రాధాన్యత వాళ్ళకు అవసరం లేనటువంటి శక్తుల్లోపట ఈ రోజున దేశ నాయకత్వం ఉంటే ఇంకెంత భయంకరమైనటువంటి పరిస్థితులు ఉండేటో ఊహించుకుంటేనే మనకు లేకపోతున్నాం, ఊహించుకోలేము అసలు. ఈ రోజున దైవ సంకల్పం ఓసారి సమర్థవంతమైనటువంటి ఒక నాయకత్వం లోపల ఈ దేశం ఉన్నది. ఇప్పుడు కావాల్సింది సమాజం లోపల ఒక అవేర్నెస్. ఈ రోజున ఈ దేశం యొక్క ఎల్లలకు వచ్చినటువంటి ప్రమాదం ఏం లేదు. మన త్రివిధ దళాలు అవసరం అనుకుంటే వాని భూభాగంలోకి పోయి కొట్టేస్తున్నాయి, వాని భూభాగంలోకి పోయి ఎయిర్ స్ట్రైక్ చేసి వచ్చినాం, వాని భూభాగంలోకి పోయి సర్జికల్ స్ట్రైక్ చేసి వచ్చినాం, డోక్లాన్లో కన్నెత్తితే పోయి చైనాను పోయి తరిమి కొట్టి వచ్చినాం. భారతదేశ ఎల్లలకు వచ్చినటువంటి ప్రమాదం ఏమీ లేదు. ఈ దేశం సమర్థవంతమైనటువంటి నాయకత్వం చేతిలోపట సురక్షితంగా ఉంది. కానీ శత్రువులు లోపట, ఈ సమాజం లోపటనే మన మధ్యనే ఉన్నటువంటి శత్రువులు, ఇదే పార్లమెంటు లోపట పాలస్తీనాకు జైగొట్టి ఉగ్రవాదానికి జైగొట్టినటువంటి నేతలు, భారత మాతకు జైగొట్టను అన్నటువంటి నేతలు, భారత్ తేరే తుకుడే ఉంగే ఇన్షా అల్లా అన్నటువంటి నేతలు ఈ రోజున మన మధ్యనే ఉన్నారు. వాళ్ళని సమర్థిస్తున్నటువంటి వాళ్ళని హిందువులు సనాతన ధర్మాన్ని ఎరాడికేట్ చేస్తా అన్నటువంటి నేతలు, హిందుత్వం మతోన్మాదము, హిందుత్వం టెర్రరిజం అని మాట్లాడినటువంటి నేతలు, ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఇస్లామిక్ మతోన్మాదాన్ని కూడా పెంచి పోషించాలనేటువంటి శక్తులు, పిఎఫ్ఐ లాంటి ఒక సంస్థకు, ఎస్డిపిఐ లాంటి ఒక సంస్థకు బహిరంగంగా మద్దతిస్తున్నటువంటి నేతలు, ఇండియన్ యూనియన్ ఆఫ్ ముస్లిం లీగు ఈ రోజుకి ఈ దేశం లోపల రాజకీయాలు చేస్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. ఈ దేశ విభజనకు కారణమైనటువంటి శక్తులు పార్లమెంటుకు ఎన్నికైతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. మొన్నటికి మొన్న 2024 ఎన్నికలు ఏ రకంగా మతోన్మాద పోలరైజేషన్ జరిగిందో మన కళ్ళ ముందర ఉంది. ప్రమాద గంటికలు మోగుతున్నాయి. ఇప్పుడైనా వాస్తవాలను గ్రహించి ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలన్నా, భారతీయ సమాజాన్ని కాపాడుకోవాలనుకున్నా, మన సనాతనమైనటువంటి ధర్మాన్ని కాపాడుకోవాలనుకున్నా హిందూ సమాజం సంఘటితం కావాలి. హిందూ సమాజం స్వాభిమానంతో కూడుకున్నటువంటి హిందూ సమాజం, స్వశక్తితోటి కూడుకున్నటువంటి హిందూ సమాజం లేచి నిలబడిన రోజున ఈ ప్రశ్నలన్నిటికి కూడా సమాధానం దొరుకుతుంది. తర్వాత ఇంకొక అఫ్కోర్స్ ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలకి అంటే బంగ్లాదేశ్ గురించే ఇంకొక విశ్వ హిందూ పరిషత్ ఎటువంటి చర్యల్ని తీసుకుంటుంది కాస్త వివరించండి. బంగ్లాదేశ్లో కూడా విశ్వ హిందూ పరిషత్ యూనిట్ ఉంది, అనేక దేశాల్లో మన యాక్టివిటీ ఉంది. అక్కడ మహిళలు అపర కాళీ అవతారాలు ఎత్తుతున్నారు. సంఘర్షణ జరుగుతూ ఉంది. సంఘర్షణ కేవలం ప్రాణాలు కాపాడుకోవడం కోసం కాదు. అక్కడ ఒక శక్తిపీఠం ఉంది, డాకేశ్వరి పేరు మీదనే ఢాకా నగరం ఉంది. శక్తిపీఠం నెలకొన్నటువంటి ఒక ప్రదేశం అది. అక్కడ మహిళలు అపరకాళీ అవతారాలు ఎత్తుతున్నారు. సంఘర్షణ జరుగుతుంది కేవలం ప్రాణాలు కాపాడుకోవడం కోసం కాదు, ఈ ధర్మాన్ని కాపాడుకోవడం కోసం. రక్తం ఏరులై పారుతున్న ఒక్క అడుగు కూడా వెనుకకేయట్లేదు సమాజం. అందుకే ఇవాళ భారత ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి హిందువులను కాపాడడానికి అంతర్జాతీయంగా దేశీయంగా చేయాల్సినటువంటి అన్ని కార్యక్రమాలు చేస్తుంది. భారతీయ సమాజం కూడా ఈ కష్టకాలం లోపల బంగ్లాదేశ్ యొక్క హిందువులకు అండగా నిలుస్తుంది. అక్కడ ఉన్నటువంటి విశ్వ హిందూ పరిషత్ యూనిట్, విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ కార్యకర్తలు తమ ప్రాణాలను అడ్డం పెట్టి హిందూ సమాజానికి రక్షణ గోడగా నిలుస్తూ ఉన్నారు. అదే సందర్భం లోపల
ఈ దేశం లోపట మేఘాలయ సరిహద్దు ప్రాంతాల లోపట శిబిరాలను మనం ఏర్పాటు చేసినాం. ఒక హెల్ప్ లైన్ ఏర్పాటు చేసినాం. అక్కడ కూడా బంగ్లాదేశ్ లోపల కూడా హెల్ప్ లైన్, సగటు హిందూకి ఏ సమస్య వచ్చినా సమాచారం ఇచ్చేలాగా ఒక హెల్ప్ లైన్ ఏర్పాటు చేసినాం. ఇక్కడ కూడా దేశవ్యాప్తంగా ఒక హెల్ప్ లైన్ ఏర్పాటు చేసి అప్పీల్ చేసినాం. ఎంతమంది హిందువులు వచ్చినా ఈ దేశ బిడ్డలు, మన సోదరీమణులు వాళ్ళని హక్కున చేర్చుకొని వాళ్ళ ఆత్మాభిమానాన్ని, వాళ్ళ ప్రాణాలను ఒక్కటే కాదు వాళ్ళ ఆత్మాభిమానాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత భారతీయ సమాజం మీద కూడా ఉంది. మనం టెక్నికల్గా 2 దేశాలు కావచ్చు, కానీ ఒకనాడు అఖండ భారత్లో భాగమైనటువంటి మన సోదర హిందువులు కాబట్టి మేఘాలయ సరిహద్దు ప్రాంతం లోపల విశ్వ హిందూ పరిషత్ శరణార్థి శిబిరాలను మనం ఏర్పాటు చేసినాం. ఎంతమంది వచ్చినా మనం హక్కున చేర్చుకొని వాళ్ళను సగౌరవంగా వాళ్ళ యొక్క ప్రాణాలను, వాళ్ళ ఆత్మాభిమానాన్ని కాపాడుకోవడం కోసం ఈ జాతి సిద్ధంగా ఉంది. మన భారతదేశం సంగతి తీసుకుంటే అతి దారుణమైనటువంటి విషయం వక్ఫ్ చట్టం. వక్ఫ్ చట్టాన్ని గురించి ఇప్పుడు అది విస్తృతమైన అధికారాలతో మొత్తం దేశంలో ఉన్నటువంటి 1/3 భూమిని కబళించింది ఇప్పటికీ. ఇంకా దాన్ని చూస్తూ ఉండవలసిందేనా, లేకపోతే ఇప్పుడు దానికి బిల్లు తీసుకొని వచ్చారు 44 సవరణలతో. కానీ దాన్ని మళ్ళా అఫ్కోర్స్ ఇది సమయం కాదు, నేను దానికి అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ బిల్లుని తీసుకొని వచ్చి ఇక్కడ మళ్ళీ గొడవలు సృష్టించుకోవడం అనేది అంత తెలివైన పనే అవునో కాదో నాకు తెలియదు. ఎవరు పెడతారు గొడవలు అనే కదా మరి ఎందుకు దాన్ని కోల్డ్ స్టోరేజ్కి పంపించారు? ఎందుకు పెడతారు? ఇట్లా ఎంతకాలం వాళ్ళ బ్లాక్మెయిల్ రాజకీయాలకి దేశం తలొగ్గాల? సమస్య లేదు. సంఘ విద్రోహ శక్తులు గొడవలకు దిగితే ఉక్కు పాదంతో అణిచివేయడానికి ప్రభుత్వాలు సిద్ధపడాలా? ఏం చేయాలనుకున్నారు ఈ వక్ఫ్ బోర్డ్ యాక్ట్ పేరు మీదన? 1954 లోపట ముస్లిం అప్పీజ్మెంట్ పాలిటిక్స్లో భాగంగా, బుజ్జగించేటువంటి రాజకీయాల్లో భాగంగా జవహర్లాల్ నెహ్రూ తీసుకొచ్చినటువంటి చట్టానికి 1995 లోపల ఇంకా కొన్ని విశేష అధికారాలు ఇస్తే యూపీఏ 1 ప్రభుత్వము 2013 లోపల అసలు ఇది రాజ్యాంగేతర శక్తులుగా వక్ఫ్ బోర్డులు అవతరించడానికి అన్ని విశేష అధికారాలు ఇచ్చారు. సాధారణమైనటువంటి పౌరునికి ఇదేదో అర్థం కాని విషయం. అందుకే మీరు ప్రశ్న ఎత్తారు కాబట్టి నేను చెప్తా ఉన్నాను. ఇవాళ ఇప్పుడున్నటువంటి పాత యాక్ట్ ప్రకారం రాత్రికి రాత్రి వచ్చి ఈ స్టూడియో నాది అని వక్ఫ్ బోర్డు క్లెయిమ్ చేస్తే వాళ్ళదే అయిపోతుంది. నువ్వు కోర్టుకు కూడా వెళ్ళడానికి, నువ్వు హైకోర్టుకు వెళ్ళడానికి వీల్లేదు, సుప్రీంకోర్టుకు వెళ్ళడానికి వీల్లేదు, లేకపోతే కలెక్టర్ను ట్రిబ్యునల్కి పోతే మత గురువులే ట్రిబ్యునల్ తీర్పులు ఇచ్చేటువంటి పరిస్థితి. ఇక్కడ నాకు ఇదొక చిన్న ఇది సార్, అంటే ఈ 44 సవరణల్లో ఈ ట్రిబ్యునల్ని గురించిన ఇదేం లేదు. చెప్తున్నాను దాని గురించి. ఇవాళ మీరు అన్నట్టు 2009 నాడు వక్ఫ్ బోర్డు ఆస్తులేంది 2022 చూస్తే ఈ విశేష అధికారాలు వచ్చిన తర్వాత ఒక ల్యాండ్ మాఫియాగా తయారైంది. వీళ్ళు ఎవరికి జవాబుదారీ కాదు. పాత చట్టం ప్రకారము వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వానికి జవాబుదారీ కాదు, కేంద్ర ప్రభుత్వానికి జవాబుదారీ కాదు, భారతీయ న్యాయ వ్యవస్థకు జవాబుదారీ కాదు. రాజ్యాంగ ప్రాపర్టీస్ క్లెయిమ్ చేసుకుంటూ ఒక ల్యాండ్ మాఫియాని నడిపించారు. కాబట్టి వీళ్ళ భూములు ఎక్కడికి పోయినాయంటే భారతీయ సైన్యము, భారతీయ రైల్వే తర్వాత అత్యధికంగా ఈ దేశంలో ఏదైనా సంస్థకు భూములు ఉన్నాయంటే వక్ఫ్ బోర్డుకే ఉన్నాయి. ఏదైనా ఒక చట్టం మదన్జీ ప్రజలకు జవాబుదారీగా ఉండాలి, న్యాయం చేసే విధంగా ఉండాలి. హిందువులు ప్రజలు కాదా చెప్తున్నాను. ఏదైనా ఒక చట్టం ఉంటే ప్రజలకు జవాబుదారీగా, ప్రజలకు న్యాయం చేసే విధంగా, ఏదైనా ఒక వ్యవస్థను మేనేజ్ చేసే విధంగా ఉండాలి. పాత వక్ఫ్ బోర్డ్ యాక్టు ప్రకారం కూడా అది వ్యవస్థలను కబలించేదారిగా, ప్రజలకు జవాబుదారీ లేకుండా మిస్మేనేజ్మెంట్ తోటి కూడుకొని ఉన్నటువంటి ఒక యాక్టు. అన్కంట్రోల్డ్ పవర్స్ ఉన్నాయి. అన్కంట్రోల్డ్ పవర్స్ ఒక రాజ్యాంగేతర శక్తులుగా ఇవాళ వక్ఫ్ బోర్డులు అవతరించినాయి. వాళ్ళని కంట్రోల్ చేయడానికి వ్యవస్థలు, మన ప్రజాస్వామ్య వ్యవస్థలకు ఎవరికీ అధికారం లేదు. కాబట్టి తప్పకుండా ఇది ఇంకొకటి
మతం ఆధారంగా ఈ విశేష అధికారాలు ఇవ్వడం ఆ, ఏ రకంగా సెక్యులిజం? ఒక మతపరమైనటువంటి సంస్థలకు ఈ దేశం లోపల ఏ మతపరమైనటువంటి సంస్థలకు లేకున్న హక్కులు, అసలు ఎవరికి జవాబుదారీ కానటువంటి హక్కులు మతం ఆధారంగా ఒక సంస్థకు కట్టబెట్టడం ఏ రకంగా సెక్యులిజం అవుతుంది? అసలు సెక్యులరిజం నిర్వచనమే లేకుండా పోయింది. ఇది ప్రశ్నించొద్దంటారు. ఈ రోజున వక్ఫ్ బోర్డు ఆ రకమైనటువంటి పాత చట్టం ప్రకారంగా చూస్తే వాళ్ళు ఎవరికి జవాబుదారీ కాదు. వాళ్ళకు మతం ఆధారంగా విశేషమైనటువంటి అధికారాలు. ఇంకొకటి రెండో విషయము, భారత పౌరుల యొక్క ప్రాథమిక హక్కులను కబళించేలాగా ఉన్నటువంటి ఈ చట్టం ఇది. అవునండి. సాధారణమైనటువంటి ప్రజల యొక్క ప్రాథమిక హక్కులను కాలరాస్తుంది. రాజ్యాంగం కల్పించినటువంటి ప్రాథమిక హక్కులను కాలరాస్తూ ఉంది. కాబట్టి ఈ రాజ్యాంగ విరుద్ధమైనటువంటి, ప్రజాస్వామ్యానికి విరుద్ధమైనటువంటి, భారతీయ పౌరుల యొక్క ప్రాథమిక హక్కులను కాలరాసేటువంటి ఈ చట్టాన్ని తప్పకుండా తీసుకుపోయి చెత్తబుట్టలేయాల్సిందే. కానీ ఇప్పుడు సవరణలే కదా ఈరోజు జవాబుదారీ, ఈరోజు సవరణల పేరు మీదన ఈ రోజున ఒక జవాబుదారీతనాన్ని, ఒక ట్రాన్స్పరెన్సీని ఈ రోజున ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్కి పోయేసేసి ఎక్కడ సార్ ఇప్పుడు మీ భూమిని క్లెయిమ్ చేసుకుంటే ఖచ్చితంగా గతంలో కలెక్టర్కు అధికారాలు లేకుంటుండే. ఈ రోజున కలెక్టర్కు కొన్ని అధికారాలు, కోర్టులకు అప్రోచ్ అయ్యేట్లాగా కొన్ని అధికారాలు. కాబట్టి ఈ రోజున గతంలో ఉన్నటువంటి ప్రాపర్టీస్ కూడా, గతంలో ఉన్నటువంటి డిస్ప్యూట్స్ మీద కూడా ఈ రోజున మళ్ళీ ఫ్రెష్గా అప్పీల్కి పోయేటువంటి అవకాశం ఇవ్వడం ఏదైతే ఉందో, ఇది ఎవరు గుంజుకుంటున్నది కాదు. ఓవైసీ కూర్చొని మాట్లాడుతున్నాడు, ఓవైసీ కూర్చొని స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఇది ఆర్ఎస్ఎస్ ఎజెండా, మిస్టర్ ఓవైసీ, ఇది ఆర్ఎస్ఎస్ ఎజెండా కాదు, ఇది భారత రాజ్యాంగం ఎజెండా. ముస్లింల యొక్క ఫ్రీడమ్ని ఏదో హరిస్తున్నారు అని ఓవైసీ మాట్లాడతాడు. మిస్టర్ ఓవైసీ, ఇది ముస్లింల ఫ్రీడమ్ పేరు మీదన ఈ దేశం లోపట సాధారణమైనటువంటి ప్రజల యొక్క ఫ్రీడమ్ను కాలరాసే అధికారం నీకు లేదు. నీ మతాన్ని ఆచరించే ఫ్రీడమ్ నీకుంది, కానీ అప్పీజ్మెంట్ పాలిటిక్స్ తోటి నువ్వు తెచ్చుకున్నటువంటి దొంగచాటు చట్టాలతోటి సాధారణమైనటువంటి ప్రజల యొక్క ప్రాథమిక హక్కులను కాలరాసే అధికారం నీకు ఎక్కడిది? ఈ దేశంలో మతం ఆధారంగా సపరేటిజం కోరుకుంటా అంటే చెల్లదు, షరియత్ లా చెల్లదు. ఓవైసీ, ఈ దేశంలో ఉన్నటువంటి చట్టాలు భారత రాజ్యాంగానికి లోబడే ఉండాలా, ఇది ఓవైసీకి నేను చెప్పదలుచుకున్నా. తర్వాత ఇది రాజ్యాంగం యొక్క విలువలను కాలరాస్తున్నారు. అసలు ఈ చట్టం, పాత చట్టం రాజ్యాంగానికి విరుద్ధంగా ఉన్నదే ఈ పాత చట్టం. ఈ రోజున అమెండ్మెంట్ అయితే నిజంగా అది రాజ్యాంగ పరిధిలోకి వస్తుంది. మా భూములని లాక్కేసుకుంటున్నారని ఓవైసీ మాట్లాడతాడు. ఎవడు భూములు ఎవడు లాక్కున్నారు? నేను ఇవాళ మీ ఛానల్ ద్వారా ఓవైసీకి సూటిగా చెప్పదలుచుకున్నా, నేను వస్తా. నువ్వు దారుసలంలో చర్చ పెడితే మిస్టర్ ఓవైసీ నేను వస్తా. నీ ఎంఐఎం ప్రారంభం నుంచి, మీ తాత నుంచి మొదలు పెడితే నీ వరకు వక్ఫ్ బోర్డు వ్యవహారాల లోపట నీ పార్టీ వ్యవహరించిన విధానము, నీ పార్టీ చేసినటువంటి అక్రమాలు చర్చ పెడతా, ఆధారాలతో సహా వస్తా. సాధారణమైనటువంటి ముస్లింలను ఏ రకంగా మీరు మతోన్మాదం ముసుగు లోపల మోసం చేసిండ్రు, వక్ఫ్ బోర్డు భూముల అన్యాక్రాంతం వెనకాల నీ ఎంఐఎం పార్టీ ప్రమేయం ఏంది, అస్తమేంది, నేను సాక్ష్యాధారాలు పట్టుకొని వస్తాను. మిస్టర్ ఓవైసీ, దారుస్థలంలోనే పెట్టు చర్చ, ముస్లిం సమాజం మధ్యనే పెట్టు, చెప్తా వాళ్ళకు ఈ ఎంఐఎం రజాకాలు చేసినటువంటి అకృత్యాలు, అన్యాయాల గురించి. వక్ఫ్ బోర్డు యాక్టును అడ్డం పెట్టుకొని మక్కా మస్జిద్ యొక్క 25 ఎకరాలు ఎక్కడ పోయింది మిస్టర్ ఓవైసీ? అడుగుతుంది వాళ్ళ. మక్కా మస్జిద్ లోపట స్వీపర్ల కోసం ఇచ్చినటువంటి 25 ఎకరాలు ఎవరి కబందాస్తాల్లో ఉంది, ఎక్కడ అన్యాక్రాంతమైంది? దాని మీద ఒక్కసారి వక్ఫ్ బోర్డు యాక్ట్ పరిధిలోకి ఆస్తి వస్తే అది వక్ఫ్ యాక్ట్ ప్రకారం మొత్తం చివరి వరకు కూడా వక్ఫ్ బోర్డు ఆస్తే కావాలి కదా. మరి మిస్టర్ ఓవైసీ, నీవు హౌస్ కమిటీ రిపోర్ట్లో నీవు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంది? కాంపెన్సేషన్ ఎందుకు అడిగినావు? ఎవరికి లాలూచిపడి అడిగినావు మిస్టర్ ఓవైసీ? వక్ఫ్ బోర్డు అమ్మడానికి వీల్లేదు కదా, లేదు. వక్ఫ్ బోర్డును బదిలీ చేయడానికి వీల్లేదు కదా. ఇవాళ ఈయన రాజ్యాంగం గురించి, చట్టాల గురించి, వక్ఫ్ బోర్డు గురించి గొప్ప గొప్ప ఉపన్యాసాలు ఇస్తాడు, ఈయన దేశమంతా తిరిగిస్తాడు. ఇదే మక్కా మస్జిద్ భూమి గురించి మాట్లాడదాం, నువ్వు హౌస్ కమిటీకి ఇచ్చినటువంటి రిపోర్టు గురించే మాట్లాడదాం. ఎవరికి లాలూచిపడి ఇవాళ ఆ భూమి అన్యాక్రాంతం కావడానికి కారణమైన మిస్టర్ ఓవైసీ. ఇంకా చెప్తా, చిట్టా నీ దారుస్థలం వచ్చి రమ్మని చెప్పమంటే చెప్తా. ఎవరు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మీ రాజకీయ కబందాస్తాల లోపల వక్ఫ్ బోర్డును పెట్టుకొని ఒక ల్యాండ్ మాఫియా నడిపించినటువంటి రాజ్యాంగేతర శక్తులు మీరు. ఈ రోజున సవరణలు అయితే
మీ కూరలు వీక్తారు, మీ అన్యాయాలు బయటికి వస్తాయి, మీ అక్రమాలు బయటికి వస్తాయి. ఇది భూదందా ఒకవైపున నడుస్తుంటే ఇంకొక వైపున ఇంకా చాలా విచిత్రమైనటువంటి విషయాలు బయటకు వస్తున్నాయి శశిజీ. గిరిపుత్రులు అంటే ట్రైబల్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఆస్తుల్ని లాక్కొని మీరు మతం మారితే మీకు ఈ ఆస్తులను విడుదల చేస్తామన్న సంఘటనలు కూడా చాలా ఉన్నాయి. అనేక అక్రమాలు. ఏది పడితే అది రాత్రికి రాత్రి వక్ఫ్ బోర్డు ఆస్తిగా క్లెయిమ్ చేసుకోవడం. పాత చట్టం ప్రకారం వాడి దగ్గర ఏం డాక్యుమెంట్ ఉండాల్సిన అవసరం లేదు. నేను ఒక విచిత్రమైన విషయం చెప్తా. మనకు భారత రాజ్యాంగం ఫండమెంటల్ రైట్స్ ఇస్తుంది. ఆర్టికల్ 14, ఆర్టికల్ 19 ఇస్తుంది. కానీ వక్ఫ్ బోర్డులో ఉన్నటువంటి సెక్షన్ 14, సెక్షన్ 19, సెక్షన్ 3 మనం చూస్తే వానికి అనిపిస్తే, వానికి కలబడితే, ఇది నాది అనిపిస్తే వాడు ప్రాపర్టీ క్లెయిమ్ చేసుకుంటాడు. వాని దగ్గర డాక్యుమెంట్స్ ఏమీ అవసరం లేదు. అది అడగడానికి ప్రభుత్వ వ్యవస్థలకు ఏదానికి రైట్ లేదు. ప్రూవ్ చేసుకోవాల్సింది ఎవరు? ఇవాళ వచ్చి రాత్రి స్టూడియో నాది అని అనుకుంటే నీ కాగితాలన్నీ తీసుకెళ్ళి నువ్వు ట్రిబ్యునల్ చుట్టూ తిరగాల. ఆ ట్రిబ్యునల్ ఎవరు ఉంటారు? అందరూ వీళ్ళే. జ్యుడిషియల్లీ పవర్ఫుల్ ఉన్నటువంటి వాళ్ళు ఉంటారా? ఆ ట్రిబ్యునల్లో మతపరమైనటువంటి వ్యక్తులు ఉంటారు. వాళ్ళకు నువ్వు నీ ఆస్తి నీదని ప్రూవ్ చేసుకోవాలా? ఇంత ఘోరమైనటువంటి చట్టమా ఇది? 2013 లోపట వక్ఫ్ బోర్డుకు విశేష అధికారాలు ఇవ్వడంతో పాటు ఇంకొక ఘోరమైనటువంటి చట్టం, ఈ దేశం అదృష్టం ఉండి నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చింది కాబట్టి దాని బారిన మనం వల్లే మతహింస నిరోధక చట్టం పేరు మీదన ఈ దేశంలో హిందువులను 2వ తరగతి ప్రజలుగా ట్రీట్ చేసేటువంటి ఒక చట్టం కూడా రెడీ అయింది, బిల్లు రూపం దాల్చుకుంది. నేను గతంలో కూడా 1-2 ఇంటర్వ్యూలలో చెప్పిన, వానికి మనసులో అనిపిస్తే మదన్ గుప్తా తోటి నాకు రాత్రి కలవడ్డది, మదన్ గుప్తా తోటి నాకు అభద్రతకు ఫీల్ అవుతున్నా అంటే నాకు కళలు వచ్చిండు. ఆయనను ఎక్కడ చూసినావు? నేను ఫిజికల్గా ఎక్కడ చూడలే. ఫిజికల్గా పరిచయమా? లేదు. నేను టీవీలో చూసినా, నాకు రాత్రి కలవడ్డది, నాకు మదన్ గుప్తా తోటి ప్రాణాపాయం ఉండేమో అని నాకు అనిపిస్తుంది. మదన్ గుప్తాను తీసుకుపోయి 6 నెలలు బెయిల్ కూడా లేదు. అవునండి, అదొకటే ఊహించగలుగుతామా? ఊహించగలుగుతామా? ఇటువంటి చట్టాలు కార్యరూపం దాలుస్తే ఇవాళ పరిస్థితి ఏంటి, ఏ రకంగా ఉంటుండే? నేను అట్టి పండ్లు కొనాలనిపిస్తే నాకు అక్కడ ఫ్రెష్గా కనబడ్డాయి, పోయి కొన్నా. పక్కనున్న బండోడు పోయి నేను ముస్లిం కాబట్టి నా దగ్గర కొనలేదు కాబట్టి వివక్ష చూపెట్టిండు. ఈ కొన్నోడు 20 రూపాయల అట్టి పండ్లు కొన్నోడికి తీసుకుపోయి జైలు వేస్తే 6 నెలలు తిండి దిక్కులేదు. ఇంత ఘోరమైనటువంటి చట్టం బిల్లు రూపంలో వచ్చింది. నేను వేగంగా చెప్తలేను, తెలుసండి. మనం ఈ చట్టం వచ్చింది, ఈ రకమైనటువంటి ప్రయత్నం చేయబోయింది యూపీఏ ప్రభుత్వం అని కూడా ఎంతమందికి వాళ్ళ అవేర్నెస్ ఉంది? అదొకటే కాదు, ఇప్పుడు రెండు వర్గాల మధ్య కొట్లాటలు జరిగినాయి. విక్టిమ్ ఎవడైనా కానీ కేసు హిందూ మీదనే. నేను తప్పు చేయలేదని ప్రూవ్ చేసుకోవాల్సింది హిందువే. చేసుకున్నా నీకేం ప్రయోజనం లేదు, అప్పటికి జరిగిపోతుంది. ఇంత ఘోరమైనటువంటి చట్టం. ఓ పక్కన వక్ఫ్ బోర్డుకు సవరణలు చేసి విశేషమైనటువంటి అధికారాలు, ఈ దేశ సంపత్తి మీద విశేషమైనటువంటి అధికారాలు. 370 ఆర్టికల్ గురించి మనకు చర్చ జరిగింది మదన్ గారు. 370 పేరు మీద కాశ్మీర్కి స్వయం ప్రతిపత్తి ఎట్లా ఇచ్చిండ్రో, వక్ఫ్ బోర్డు యాక్ట్ 2000 అమెండ్మెంట్ యాక్ట్ 2013 పేరు మీదన ఈ దేశంలో ఉన్నటువంటి మతం ఆధారంగా ముస్లింలకు విశేషమైనటువంటి అధికారాలు ఇచ్చినటువంటి రాజ్యాంగేతర యొక్క చట్టం వక్ఫ్ బోర్డు యాక్ట్. ఇది వక్ఫ్ బోర్డు యాక్ట్. మతహింస నిరోధక బిల్ చట్టం పేరు మీదన హిందువులను 2వ తరగతి ప్రజలుగా ట్రీట్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. మన అదృష్టం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చి ఆ బాధలకు మనం నెట్టేయబడలేదు. ఇవాళ మారుస్తున్నారంటే మార్చాలా? ఎవడైనా భారత రాజ్యాంగానికి జవాబుదారి కావాలా. నీకు మతం ఆధారంగా విశేషమైనటువంటి చట్టాలు నడవవు ఈ దేశంలో. ఓవైసీ తెలుసుకోవాలా, నీకు మతం ఆధారంగా విశేషమైనటువంటి చట్టాలు నీ షరియత్లా ఈ దేశంలో నడవదు. ఈ దేశంలో నడిచేది అంబేద్కర్ ఇచ్చిపోయినటువంటి రాజ్యాంగమే. రాజ్యాంగానికి లోబడే చట్టాలు ఉండాలి, చట్టాలకు లోబడే వ్యవహారాలు ఉండాలి. ఇది ఈ దేశం యొక్క రూల్. ఇప్పుడు ఇంకొక సమస్య శశిజీ అంటే దాన్ని ఏమంటారు, ఎనిమీ ప్రాపర్టీ అంటారు.
ఎనిమీ ప్రాపర్టీ అంటే అట్ ది టైమ్ ఆఫ్ డివిజన్ ఇక్కడి నుంచి చాలామంది పాకిస్తాన్ వెళ్ళిపోయారు. చాలామంది కాదు, కొద్దిమంది. వాళ్ళ ఆస్తుల్ని ప్రభుత్వం తీసుకోవాలా అనేది ఒక ఇది. కానీ ఇప్పటి వరకు ఒక్క ఎనిమీ ప్రాపర్టీని కూడా ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకోవాలా. అవన్నీ కూడా వక్ఫ్ బోర్డు తన ఆస్తులుగా పరిగణిస్తుంది. ఇంకోటి రెండో విషయం చెప్తా. మీరు ఎనిమీ ప్రాపర్టీ అన్నారు. నిజాము యుద్ధం చేసిన తర్వాత లొంగిపోయిండు. అవును, భారతదేశం మీద యుద్ధం చేసిండు, విలీనం చేయలే, విమోచనమైంది. యుద్ధం చేసినాక విమోచనమైనాక నిజాం ప్రాపర్టీస్ ఎవరు కావాలి? గవర్నమెంట్. ఈరోజు కూడా అది చర్చ కావాలా. ఫస్ట్ నిజాం ప్రాపర్టీస్ల పేరు మీదన భాగ్యనగరం తెలంగాణ లోపట విలువైనటువంటి భూములను ఇవాళ వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటారు. అదొక మాఫియా నడుస్తుంది. అవుటర్ ఎక్కడంటే అక్కడ నిజాం వారసులు అని చెప్పి ఏదో ఒక డిస్ప్యూట్ చేయడము, విలువైనటువంటి భూముల మీద కోర్టులో వివాదాలు లేపడం. ఇదో పెద్ద ప్రమాదం. ఇవాళ హైదరాబాద్ చుట్టూ రంగారెడ్డి జిల్లా ఇదొక పెద్ద సమస్య అయిపోయింది. ఇవాళ ఎవడో వస్తాడు రాత్రికి రాత్రి, ఇది నాది, పాత పత్రాలు తీసుకొస్తాడు, ఇది నిజాం ఆస్తి, నిజాం వారసునని వస్తాడు. ఇప్పుడున్నటువంటి ఓనరు కోర్టులో చుట్టూ తిరగాల. ప్రభుత్వాలు చప్పుడు చేయవు, ఎందుకంటే ఓట్లు కావాలా. ఓట్ బ్యాంక్ రాజకీయాలు, దారుసలం ఎజెండాకు దాసోహం అన్నటువంటి రాజకీయాలు ఇవాళ కూడా మనం చూస్తున్నాం. నిన్నగాక మొన్న 3 రోజుల క్రితం బంగ్లాదేశీ ముస్లింలు రైలు ఎక్కి హైదరాబాద్ వచ్చిండ్రు. అవునండి, కానీ మేము అరెస్ట్ చేసినామని చెప్పిండ్రు. తెల్లారు ఏమైంది? ఎక్కడ పెట్టిరు వాళ్ళను? ఎక్కడ పోయినరు వాళ్ళు? అరెస్టు చేసిన న్యూస్ వచ్చింది. మరి చెంచల్ కూడా జైల్లో పెట్టిర్రా, చెల్లపల్లి జైల్లో పెట్టిర్రా? ఎక్కడ పోతురు? డబుల్ బెడ్రూమ్ రూమ్లకి ఎటు పోతురు? బాలాపూర్లో ఏ రకంగా డబుల్ బెడ్రూమ్లు ఆక్రమించుకుంటున్నారు? అసలు అవి రొహాంగ్యాలు నగరం చుట్టూ ఉన్నటువంటి బాలాపూర్లోనే చెరువులను ఆక్రమించుకొని కాలనీలు వెలిసినాయి. రొహాంగ్యాకు ఫుట్బాల్ టీం ఉంది హైదరాబాద్ లోపట. రొహాంగ్యాకు కేబుల్ ఛానల్ ఉంది హైదరాబాద్ లోపట. రొహాంగ్యాలు అనేక రకాలైనటువంటి బలాత్కారాలు చేస్తున్నారు, హత్యలకు పాల్పడుతున్నారు. ఇవాళ చర్యలు ఎందుకు లేవు? ఎందుకు పేపర్ల ప్రకటనలకు మాత్రమే మిగులుతున్నారు? మేము ఇంతమంది ఎందుకు? ఎవడిచ్చిండు ఆధార్ కార్డు? ఎవడిచ్చిండు రేషన్ కార్డు? ఎవడిచ్చిండు పాస్పోర్టు? ఎందుకు ఈ జిహెచ్ఎంసీ ఆఫీసర్ల మీద, రెవెన్యూ ఆఫీసర్ల మీద చర్యలు ఎందుకు లేవు? వాడికి ఆ కార్డు వచ్చింది, పాస్పోర్ట్ వచ్చిందంటే ఇచ్చినోడు కూడా దేశద్రోహానికి పాల్పడ్డట్టు కాదా? వీని మీద ఎందుకు ఉంటలేవు కేసులు? వీడిని ఎవడు రక్షిస్తున్నాడు? ఎవడు ఇలా బంగ్లాదేశ్ వాళ్ళను తీసుకొచ్చి హైదరాబాద్లో పెట్టాలని అనుకున్నది ఏంది? ఎంఐఎం కార్పొరేటర్లు పోయి ఎందుకు రేషన్ పంచి వస్తున్నారు? ఎంఐఎం ఎమ్మెల్యేలు పోయి ఎందుకు దగ్గరుండి షెల్టర్ ఇస్తున్నారు? ఏం చేయాలనుకుంటున్నారు ఈ దేశాన్ని? భారతదేశ రక్షణ రంగానికి అతి ముఖ్యమైనటువంటి ఫ్యాక్టరీలు డిఆర్డిఎల్, బీడిఎల్, రక్షణ రంగానికి అతి ముఖ్యమైనటువంటి వ్యవస్థలున్న గోడలను ఆనుకొని శత్రు దేశం నుంచి చొరబడినటువంటి దేశద్రోహుల కాలనీలు వెలుస్తున్నాయి. కొంతమన్నా సోయుందా ఈ ప్రభుత్వాలకు కానీ వ్యవస్థలకు కానీ? వాడు రక్షణ రంగం, డిఫెన్స్ మ్యానుఫ్యాక్చర్ యూనిట్స్ గోడలకు ఆనుకొని ఇవాళ దేశద్రోహుల యొక్క కాలనీలు వెలుస్తూ ఉన్నాయి. ఎక్కడ తీసుకుపోతున్నారు? మరి దీనికి గవర్నమెంట్ కూడా ఏమి అంటే వాళ్ళ దృష్టికి వెళ్ళలేదు. ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం రాష్ట్ర ప్రభుత్వాల చేతిలో ఉంటుంది. నిజమే. లేఖ రాసింది, రొహాంగ్యాలు అక్రమంగా ప్రవేశించినట్టు మా దగ్గర సమాచారం ఉంది, మీరు ఏం చర్యలు తీసుకుంటున్నారు, ఏం చర్యలు తీసుకున్నారు, చర్యలు తీసుకోండి అని కేంద్ర ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ నుంచి లెటర్ వచ్చింది. ఏం చేసిండు? గతంలో ఉన్నటువంటి హోంమంత్రి మహమూద్ అలీ కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాసిండు. మేము పరిశీలిస్తున్నాం, మేము విచారణ జరుపుతున్నాం, ఎక్కడున్నారో ఐడెంటిఫై చేస్తున్నామని లెటర్ రాసిండు. ఎవరు? మహమూద్ అలీ, తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ. ఇదే మహమూద్ అలీ కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాసే కంటే 3 రోజుల ముందు పోయి బాలాపూర్లో రేషన్ బంచ్ వచ్చిండు. ఇదే రొహాంగ్యాలకు. ఇదే హోంమంత్రి కేంద్ర ప్రభుత్వానికి మేము పరిశీలిస్తున్నాం, మేము దర్యాప్తు జరుపుతున్నామని రాస్తున్నారు.
ఇంత దిగజారుడు ఓటు బ్యాంక్ రాజకీయాలు ఈ దేశాన్ని ఎటు నెట్టేస్తున్నాయి, అవునండి, దేశ బాగుంది. భద్రతను ఎటు నెట్టేస్తున్నాయి. కాదు, మొహమ్మద్ అలీ కాకుండా ఇంకొకటి ఎట్లా చేస్తాడు? మొహమ్మద్ అలీ కాబట్టి చేస్తాడు. నేను ఇవాళ అప్పీజ్మెంట్ పాలిటిక్స్, నేను మహమ్మద్ అలీ ముస్లిం అన్నంత మాత్రాన చేసినంటే నేను టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు టీఆర్ఎస్ని ఎందుకు కూర్చోబెట్టారో అది గ్రహిస్తే నేను అక్కడ హోంమంత్రి ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నిస్తున్నాను. హోంమంత్రి ఏ విధంగా కేంద్ర ప్రభుత్వానికి తప్పుడు సమాచారం ఇచ్చిందని చెప్తున్నాను. ఈరోజు చూడండి, అనేక తెలంగాణ ఒక హబ్గా మారింది, టెర్రర్ హబ్గా మారింది. అవునండి. ఇవాళ మనం రాబోయే రోజుల లోపల దీని పరిణామాలు చూస్తాం. ఇవాళ ఒక డ్రగ్ మాఫియా ఎక్కడి నుంచి నడుస్తుంది, డ్రగ్ మాఫియా ఈ దేశం యొక్క హ్యూమన్ రీసోర్సెస్ను నిర్వీర్యం చేయాలని. ఒకప్పుడు ఐటీ హబ్గా ఉన్నటువంటి హైదరాబాదు ఈరోజు డ్రగ్ హబ్గా ఎట్లా మారింది? దీని వెనకాల ఉన్నటువంటి టెర్రర్ మాఫియా ఏంది? ఎందుకు ఏ ఒక్క కేసు కూడా ఛేదించలేకపోతున్నారు? ఎందుకు ఏ ఒక్క కేసు గర్వంగా చెప్పుకున్నాం. ఇవాళ ప్రపంచ ఐటీ రంగాన్ని మనం శాసిస్తున్నామని ఒకరోజు చెప్పుకున్నాం. ఇవాళ ఈ దేశంలో ఉన్నటువంటి మానవ వనరులను నిర్వీర్యం చేయడానికి డ్రగ్ టెర్రరిజం నడుస్తూ ఉంది. దాన్ని హైదరాబాద్లో టార్గెట్గా పెట్టుకున్నారు, పంజాబ్ను టార్గెట్గా పెట్టుకున్నారు. ఇవాళ పంజాబ్ పరిస్థితులు రేపు తెలంగాణ లోపల ఏర్పడబోతూ ఉన్నాయి. ఈరోజు నేను అడుగుతున్న మీ ఛానల్ ద్వారా, తెలంగాణ ఏర్పడి 10-11 సంవత్సరం ఇది, ఒక్క టెర్రరిస్టును అరెస్ట్ చేసినామని చెప్పండి. సింగిల్ టెర్రరిస్టు ఈ రాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేయలేదు. కానీ సమాచారం లేదా? ఉన్నది, పూర్తి సమాచారం ఉంది. ఎక్కడ టెర్రరిస్టులు షెల్టర్ తీసుకుంటున్నారు, దాని వెనకాల ఎవడు షెల్టర్ ఇస్తున్నాడు, ఎక్కడ ఎవడు మూమెంట్ ఉన్నదో మన సమర్థవంతమైనటువంటి పోలీస్ యంత్రాంగం, తెలంగాణ పోలీస్ యంత్రాంగం, ఈ దేశంలో సాక్రిఫైస్ చేసినటువంటి యంత్రాంగం రక్షణ కోసం తెలంగాణ పోలీస్ యంత్రాంగం. కానీ చేతులు కట్టేసిండ్రు, దారుసలం ఎజెండాకు దాసోహం అనిపిస్తున్నారు. ఒక్క టెర్రరిస్టును అరెస్ట్ చేయలేదు. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వచ్చి అరెస్ట్ చేసుకునే పోయే వరకు ఇక్కడ టెర్రరిస్టులను అరెస్ట్ చేస్తలేరు. అందుకే ఇవాళ బంగ్లాదేశ్ నుంచి వచ్చినోడు హైదరాబాద్ షెల్టర్ జోన్ అనుకుంటున్నాడు, రొహాంగ్యా నుంచి వచ్చినోడు హైదరాబాద్ షెల్టర్ జోన్ అనుకుంటున్నాడు, కల్చరల్ జిహాద్ చేస్తోనికి హైదరాబాద్ సెంటర్ అయింది, లవ్ జిహాద్ చేస్తోనికి హైదరాబాద్ సెంటర్ అయింది, ల్యాండ్ జిహాద్ చేస్తోనికి హైదరాబాద్ సెంటర్ అయింది, నార్కోటిక్ జిహాద్ చేస్తోనికి హైదరాబాద్ సెంటర్ అయింది. ఇన్ని రకాల జిహాద్లకి ఇవాళ హైదరాబాద్ ఒక హబ్గా మారింది. ఇది ఆలోచన చేయాలి. సమాజం ముందున్నటువంటి అతిపెద్ద ప్రశ్న ఇది. అసలు మొత్తం ఇప్పుడు దేశంలో ఎక్కడ ఏ టెర్రరిస్ట్ అటాక్ జరిగినా దాని మూలాలు ఇక్కడ కనిపిస్తున్నాయి హైదరాబాద్లో. ఇది జగమెరిగిన సత్యం. కానీ ఒక్క టెర్రరిస్ట్ కూడా ఇక్కడ అరెస్ట్ కాబడలేదు అని అంటే దాని అర్థం ఏమిటి అనేది ప్రతి ఒక్కరికి తేటతెల్లమవుతుంది. ఇదే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోపల క్షమాభిక్ష పేరున టెర్రరిస్టులను వదిలిపెట్టినటువంటి రాజకీయాలు ఈ రాష్ట్రం చూసింది. ఈ రాష్ట్రం చూసింది. క్షమాభిక్ష పేరు మీదన టెర్రరిస్టులను వదిలిపెట్టినాం మనం. కాబట్టి ఎందుకు ఈ ప్రభుత్వాలు చర్య తీసుకుంటే అసలు మూలానికి మళ్ళీ వస్తున్నాను. ఓట్ బ్యాంక్ పాలిటిక్స్. ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కారణంగా ఈ ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటలేవు. ఆ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ ఎందుకు నడుస్తున్నాయి? హిందూ మొద్దు నిద్రపోతున్నాడు కాబట్టి నడుస్తున్నాయి. హిందూ ఓటు బ్యాంకు నిర్మాణం కాలేదు కాబట్టి నడుస్తున్నాయి. హిందూ ఓటు బ్యాంక్ ఎందుకు నిర్మాణం కావాలా? నేను హింసోన్మాదానికి గురించి మాట్లాడతా. హిందూ ఓటు బ్యాంకు నిర్మాణం అయితేనే ఈ దేశం సురక్షితంగా ఉంటుంది, ఈ దేశాన్ని రక్షించే రాజకీయాలు నడుస్తాయి. ఈ దేశాన్ని రక్షించుకోవాలనుకుంటే మీ చేతిలో ఉన్నటువంటి ఆయుధం ఓటు అనేటువంటి ఆయుధంతో మీరు నిలబడండి. లేకపోతే దేశం భవిష్యత్తు ప్రమాదకరమైనటువంటి గంటికలు మోగుతున్నాయి. ఇవాళ బంగ్లాదేశ్ను చూసి మనం సింపతి వ్యక్తం చేయడం కాదు, రేపు మన నడిబొడ్డున కూడా అటువంటి ప్రయత్నాలు జరిగేటువంటి కుట్రలు జరుగుతున్నాయి. అనలేదా? చూడలేదా? యూనివర్సిటీలలో చూస్తున్నాం కదా. యూనివర్సిటీలలో చూస్తున్నాం కదా, ఎక్కడనో కాదు కదా. యూనివర్సిటీలలో ఈ దేశాన్ని ముక్కలు చేస్తామన్నటువంటి రాజకీయాలు చూస్తున్నాం. కాబట్టి నేను చివరిగా మళ్ళీ చెప్తున్నది, హిందూ సమాజమా మొద్దు నిద్ర మేలుకో. హిందూ సమాజమా కుహానా సెక్యులిజం మత్తు వదిలించుకో. హిందూ సమాజమా నీ లోపట ఉన్నటువంటి కుల, వర్గ, ప్రాంత, భాష, రాజకీయ విభేదాలను విస్మరించి ఈ దేశం కోసం, ఈ ధర్మం కోసం ఒక్కటి కా. చాలా బాగా చెప్పారు సార్. తర్వాత ఇంకొక సమస్య శశిజీ, ఈరోజు అనేక మంది అంటే గిరిపుత్రులు అక్కడ ఈ రోహింగ్యాలు అంటే బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు
బస చేసి అక్కడ ఉన్న ఆడపిల్లల్ని పెళ్లి చేసుకొని వాళ్ళని మతం మార్చకుండా వాళ్ళ పేరుతో ఉండేటటువంటి ల్యాండ్స్ని వీళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకొని ఇప్పుడు చాలా పకడ్బందీగా మన మన పక్కనున్న ఆంధ్రప్రదేశ్లో కూడా ఇదే పరిస్థితి ఉంది, పాడేరులో. ఇప్పుడు దీన్ని మరి ఎట్లా మనం ఎదుర్కోవాలంటారు? ఇది గిరిపుత్రుల దగ్గరికి వెళ్ళి ఒక గిరిపుత్రుల సమస్య అక్కడే కాదు, డెమోగ్రఫీ చేంజ్, జనాభా అసంతులనం, మతపరమైనటువంటి జనాభా అసంతులనం, టోటల్ ఫర్టిలిటీ రేటు, ఒక పక్కన ముస్లిం జనాభా ఎట్లా పెరుగుతుంది, ఒక పక్కన హిందూ జనాభా ఎట్లా తగ్గుతుంది. ఈ మధ్యనే ఒక రిపోర్ట్ వచ్చింది. భయానకమైనటువంటి విషయాలు మన కళ్ళ ముందర కనబడుతున్నాయి. హిందూ సమాజానికి మాత్రం ఒకరు ముద్దు, ఇద్దరు హద్దు, ముగ్గురు వద్దు, చాలా అందమైనటువంటి నినాదం మనకు ఎక్కించారు. అనేక సంక్షేమ పథకాలతోటి ముడిపెట్టారు. కానీ జనాభా నియంత్రించడం లోపట ఇంకొకరికేం మత స్వేచ్ఛ అనేటువంటి పేరుతో విషయంగా భావిస్తూ ఉన్నారు. పాపులేషన్ కంట్రోల్ బిల్ ఈ దేశంలో రావాల్సిందే, లేదంటే మళ్ళీ మతపరమైనటువంటి జనాభా ఇన్బ్యాలెన్స్ అయితే, ఈ దేశం యొక్క డెమోగ్రఫీ చేంజెస్ అయితే మతపరంగా మళ్ళీ మరో దేశ విభజనకు బీజాలు నాటుతాయి. ఇప్పటికే మనం చూసినాం, మొన్న కేరళ లోపట ముస్లిం జనాభా పెరిగింది కాబట్టి మాకు సపరేట్ జిల్లా కావాలి. అవునండి. తర్వాత ఇక్కడ మా ముస్లిం జనాభా పెరిగింది కాబట్టి మా కలెక్టర్కు ముస్లిమే కావాలి, మా జిల్లా కలెక్టర్ ముస్లిమే కావాలా. ఎందుకు వస్తున్నాయి ఈ రకమైన వేర్పాటువాదాలు? ఎందుకు వస్తున్నాయి ఈ రకమైనటువంటి విభజనవాదాలు? భారతీయునిగా ఆలోచన లేదు. మతపరమైనటువంటి జనాభా పెరిగితే జిల్లా కలెక్టరు ముస్లిమే కావాలట, మతపరమైనటువంటి జనాభా పెరిగితే జిల్లా ముస్లిం జనాభా కావాలట. మరో పక్కన కన్యాకుమారి జిల్లాను కన్యాకుమారిని కన్యామేరీ జిల్లాగా నగరంగా మార్చాలి, పేరు మార్చాలి. ఎందుకంటే 68% మేము క్రిస్టియన్లం ఉన్నాం కాబట్టి కన్యామేరీగా మార్చాలి. ఇది కన్యాకుమారి కాదు, కన్యామేరీ. ఈశాన్య రాష్ట్రాల లోపల మొన్నటి వరకు మనం చూసినాం, అనేక సంస్థల యొక్క పని కారణంగా ఈ మధ్యన కొంత పరిస్థితి లోపల మార్పు వచ్చింది. అక్కడటువంటి వేర్పాటువాద శక్తులను కొంచెం మనం కంట్రోల్ చేయగలిగినాం. ఎందుకు ఈ రకమైనటువంటి విభజనవాదాలు వస్తున్నాయి? అంబేద్కర్ ఏనాడో చెప్పిండు. అంబేద్కర్ ఏనాడో ఈ ప్రమాదాలను ఊహించి చెప్పిండు. కనీసం వారు చెప్పినటువంటి విషయాలను ఇవాళ మనం ఆలోచన చేయాలి. ఈరోజు నేను మాట్లాడుతున్నా, మీరు బంగ్లాదేశ్ టాపిక్ ఎత్తిరు కాబట్టి మాట్లాడుతున్నా. ఇంతకుముందు నేను ప్రశ్నించిన, ఎక్కడ పోయినరు మానవ హక్కుల సంఘాలు, ఎక్కడ పోయినరు మహిళా హక్కుల సంఘాలు, ఎక్కడ పోయినరు సెక్యులిజం పాఠాలు చెప్పేటువంటి వాళ్ళు, ఎక్కడ పోయినరు మానవతావాదులు, ఎక్కడ పోయినరు కులాల పేరు మీద సంఘాలు చెప్పేటువంటి నేతలు? ఎవరి వల్ల బంగ్లాదేశ్లో ఉన్నటువంటిది హత్యలకు గురవుతుంది? జోగేంద్రనాథ్ మండల్ మాటలు నమ్మి, మహమ్మద్ అలీ జిన్నా మాటలు నమ్మి కడు పేదరికంతో ఉండిపోయినటువంటి సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలు ఈరోజు అక్కడ హిందువులు వాళ్ళు హత్యలకు గురవుతుంది. వాళ్ళు ఎందుకు మాట్లాడతలేరు? మీ నోళ్ళు ఎందుకు మూతపడ్డాయి? మీరు ఒక మంచి ఆలోచించాల్సిన విషయాన్ని పైకి తీశారు. జోగేంద్రనాథ్ మండల్తో వెళ్ళినటువంటి వాళ్ళు ఈరోజు బంగ్లాదేశ్లో ఎటువంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నారో అందరూ చూస్తున్నారు. అండ్ మొదటి లా మినిస్టర్గా అక్కడ ఇదైనటువంటి జోగేంద్రనాథ్ మండల్ రిజైన్ చేసి భారతదేశానికి వచ్చి దిక్కులేని చావు చచ్చాడు. అతన్ని నమ్ముకొని పోయిన వాళ్ళు ఇప్పుడు దిక్కులేని చావు చస్తున్నారు. కానీ ఇక్కడ ఇంకా జై భీమ్ అంటూ దళితుల్ని తమ వైపుకు తిప్పుకోవాలా అనేటటువంటి ఆలోచనతో వాళ్ళు కుట్రలు పన్నుతూ ఉంటే ఈ దళిత సంఘాలు వాళ్ళకు సపోర్ట్ చేస్తున్నటువంటి దళిత సంఘాలను ఏమనాలా? చర్చ జరగాలే. ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ లోపల ఒక నేరేటివ్ క్రియేట్ చేస్తున్నారు. కానీ సమాజం లోపల మనం అవేర్నెస్ తీసుకొని వస్తే ఇటువంటి కుట్రలకు మనము ముగింపు పలుకోవచ్చు. జోగేంద్రనాథ్ మండల్ ఆ రోజున ఉన్నటువంటి పరిస్థితుల లోపల తీసుకున్నటువంటి నిర్ణయం, అంబేద్కర్ గారు ముందే ఊహించి చెప్పినటువంటి జాగ్రత్తలు మనం విస్మరించడం, నిజంగా అంబేద్కర్ గారి యొక్క ముందు చూపు
మనం ఆ రోజు పాటించి ఉంటే అనేక నిర్ణయాలు జరుగుండేది. అసలు విషయం మీరు చెప్పారు కాబట్టి చెప్తున్నాను. ఈ దేశం లోపల పాపులేషన్ ఎక్స్చేంజ్ కోసం పట్టుబట్టినటువంటి నేత అంబేద్కర్. ఈ రోజున సమాజానికి ఈ విషయం తెలియాలి. మతం ఆధారంగానే ఈ దేశం విభజనకు గురి కావాల్సి వస్తే, మతమే ఈ దేశ విభజనకు క్రైటీరియా అయితే దీనికి ఒక శాశ్వతమైనటువంటి పరిష్కారం కావాల్సిందే. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ముస్లింలందరినీ క్షేమంగా వాళ్ళకి ఇచ్చినటువంటి భూభాగంలోకి పంపాలి. అక్కడ ఉన్నటువంటి హిందువులందరినీ క్షేమంగా ఈ భూభాగంలో, భారతదేశ భూభాగంలోకి తీసుకొని రావాలా. పాపులేషన్ ఎక్స్చేంజ్ ఖచ్చితంగా జరగాలని పట్టుబట్టినటువంటి మహనీయుడు అంబేద్కర్. ఆయన మాటలు ఆనాడు ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ పాలిటిక్స్, జవహర్లాల్ నెహ్రూ సంతుష్టీకరణ రాజకీయాలు విస్మరించినాయి. ఎందుకు తర్వాత పాకిస్తాన్ విభాజనకే ఈరోజు పాకిస్తాన్లో హత్యలకు గురి కాబడ్డటువంటి వాళ్ళు, బంగ్లాదేశ్ లోపల ఈనాడు మనం చర్చ జరుపుకుంటున్నటువంటి సమయంలో హత్యలు గావించబడుతున్నటువంటి వాళ్ళు అట్టడుగు పేద సామాజిక వర్గాలకు చెందినటువంటి హిందువులు. ఆ రోజున అక్కడ ఉన్నటువంటి తట్టా బుట్ట సదురుకొని వచ్చేటువంటి స్తోమత కూడా లేకుండా ఏదో ఒక పని చేసుకొని బతకగలుగుతాం కదా, ఇక్కడ ఉన్నటువంటి నేతలు మాకు హామీ ఇస్తున్నారు కదా అనేటువంటి ఒక నమ్మకంతో అక్కడ ఉండిపోయి ఈ రోజున ఇస్లామిక్ మతోన్మాదానికి బలవుతూ ఉన్నారు. ఈ రోజున మాట్లాడాలి మనం. అంబేద్కర్ గారు చెప్పినటువంటి మాటలు, ఆయన ముందు చూపు, ఆయన చెప్పినటువంటి కఠోరమైనటువంటి వాస్తవాలు చర్చ జరగాల. జై భీమ్ జై భీమ్. ప్రజాస్వామ్యం లోపల ఏ నినాదమైనా ఎవరికైనా ఇచ్చుకునేటువంటి స్వేచ్ఛ ఉంది. కానీ నేను విషయం చెప్తా. ఇదే నైజాం స్టేట్ లోపల తబ్లికి ఉద్యమం పేరు మీదన దళితుల మీద జరిగినటువంటి అకృత్యాల గురించి ఎవడు చర్చకు వస్తాడో రమ్మను. లక్షలాది మంది దళితులను రజాకార్ ఉద్యమం కష్టాలు పెట్టింది, ఊచకోతలు కోసింది. తబ్లికి ఉద్యమం పేరు మీదన బలవంతపు మత మార్పిడులు చేసింది. తబ్లికి ఉద్యమం పేరు మీదన రజాకార్లు సాగించినటువంటి దళిత సమాజం మీద, రజాకార్లు సాగించినటువంటి అకృత్యాల మీద చర్చకు సిద్ధపడితే ఓవైసీని నేను ఆహ్వానిస్తూ ఉన్నా. అందమైనటువంటి నినాదం నువ్వు పార్లమెంట్ లోపట, నీ పార్టీ, నీ రజాకార్ పార్టీ దళితుల మీద తెలంగాణ ప్రాంతం లోపట గ్రామం లోపట అకృత్యాలు సాగించింది. చరిత్రలో వాటిని మర్చిపోయేలాగా చేస్తేందుకు నీవు ఒక నినాదం ఎత్తుకున్నావు మిస్టర్ ఓవైసీ. చరిత్ర నిన్ను క్షమించదు. బడుగు బలహీన దళిత సమాజం ఏ రోజుకు క్షమించలేనటువంటి ఘోరమైనటువంటి అకృత్యాలు రజాకార్లు చేసిండ్రు తెలంగాణ లోపట. జై పాలస్తీనా నినాదం ఇస్తాడు. ఈయన ప్రజాస్వామ్యవాది. ఈయన పార్లమెంట్ లోపల పాలస్తీనాకు జై కొడతాడు. ఈయనకు మెడ మీద కత్తి పెట్టినా భారత్ మాతకి జై కొట్టనని అంటాడు. లేకపోతే వందే మాతరం బాడీ నేను దేశభక్తిని నిరూపించుకోవాలా అని మాట్లాడతాడు. ఆ మధ్యన సినిమా థియేటర్ లోపల జనగణమన జాతీయ గీతం వేస్తే మా దేశభక్తిని ప్రశ్నిస్తున్నారా, మేము లేచి నిలబడి మా దేశభక్తిని నిరూపించుకోవాలా అని మాట్లాడుతున్నాడు. ఏం నిరూపించుకుంటేందుకు నువ్వు పాలస్తీనాకు జైకొట్టినావు? మతోన్మాద హమాస్కు నువ్వు మద్దతు ఇస్తున్నావు. భారత పార్లమెంటు యొక్క ప్రతిష్టను దిగజార్చేలాగా నువ్వు మతోన్మాదాన్ని ప్రదర్శించినావు. నువ్వు ఇవాళ జై భీమ్ గురించి మాట్లాడేటువంటి అర్హత కూడా నీకు లేదు. ఈ కాంబినేషన్ ఏ రోజు కూడా జరగదు అని అంబేద్కర్ చెప్పిండు. కరెక్టే. అంబేద్కర్ యొక్క ఆలోచనలకు మించి ఇంకా అద్భుతమైనటువంటి ఆలోచనలు, విశ్లేషణ ఈ దేశంలో ఇంకెవరికి అట్టడుగు సమాజానికి సంబంధించి ఇంకెవరు కూడా అంబేద్కర్ ఆలోచనలకు సరితూగలేరు. ఇవాళ అంబేద్కర్ మహనీయుడు ఆ రోజే ఊహించి చెప్పిండు, దళిత సమాజం యొక్క రక్షణ కోసం. ఎందుకు నిజాం 7 కోట్ల రూపాయలు ఇస్తా అన్నా కానీ ముస్లిం మతం మారడానికి అంబేద్కర్ ఒప్పుకోలేదు. ఎందుకు ఒప్పుకోలేదు? దళిత సమాజానికి ప్రమాదాన్ని తేవద్దు అనే ఆలోచనలో భాగంగా అంబేద్కర్ ఒప్పుకోలేదు. ఎందుకు బ్రిటిషర్లు పదవుల ఆంక్ష పెట్టినా ఎందుకు క్రైస్టియానిటీ తీసుకోలేదు అంబేద్కర్? తెలుసు ఈ దేశాన్ని, దళిత సమాజాన్ని, ఈ భారతీయ సమాజాన్ని, ఈ దేశాన్ని హిందుత్వం మాత్రమే కాపాడగలుగుతుంది. ఈ జీవన విధానం మాత్రమే ఈ సమాజాన్ని కాపాడగలుగుతుందని ఈ జీవన విధానం లోపల ఉన్నటువంటి మహనీయుడు అంబేద్కర్. ఈ రోజున చాలామంది నేను చెప్తున్నాను, అంబేద్కర్ మహనీయునికి పేరుకు చెడ్డ పేరు తెచ్చేలాగా ఆ పేర్లు పెట్టుకొని పనిచేస్తూ ఉన్నారు. ఏం మాట్లాడతారండి? జేఎన్యూ లోపట అంబేద్కర్ సంఘం పేరు చెప్పుకొని ఎవరు జయంతులు చేస్తున్నారు? అఫ్జల్ గురు, యాకూబ్ మిమ్మల్లకు జయంతులు, వర్ధంతులు చేస్తారా మీరు?
దానికి పేర్లు ఇది పెట్టుకుంటారా? ఏ అంబేద్కర్ అయితే పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని ఇచ్చిపోయిండో, ఏ అంబేద్కర్ అయితే భారత రాజ్యాంగాన్ని ఇచ్చిపోయిండో, దాన్ని కుప్పగూలుస్తామని పార్లమెంటు మీద దాడి చేసినటువంటి కుట్రదాడు అఫ్జల్ గురువుకు మీరు జయంతులు వర్ధంతులు చేస్తారా? ఇది మీకు అర్థమైనటువంటి అంబేద్కరా? అంబేద్కర్ అంటే అది కాదు. అంబేద్కర్ అంటే విభజనవాదం కాదు. అంబేద్కర్ అంటే ఆక్రోశం కాదు. అంబేద్కర్ అంటే ఒక ఆవేదన, అంబేద్కర్ అంటే ఒక సంవేదన. ఇది అంబేద్కర్. ఇవాళ అంబేద్కర్ మహనీయునికి కూడా ఆ ఆలోచన విధానాలను కూడా తప్పుడుగా చూపెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆయనకు చెడ్డ పేరు, ఒక జాతీయ నేతకు చెడ్డ పేరు తెచ్చేటువంటి ప్రమాదం. దాని మీద కూడా ఓపెన్గా చర్చ జరగాల. వీళ్ళ వెనుక ఉన్నటువంటి ఎజెండా ఏంది? ఈ నేతలు వెనకాల ఉన్నటువంటి విభజనవాదం ఏంది? వీళ్ళ వెనకాల ఎవరు నడిపిస్తూ ఉన్నారు? ఖచ్చితంగా సమాజానికి మనం వాస్తవాలు చర్చించాలా. సమాజంలో ఓసారి వాస్తవాలు చర్చ జరగకపోతే ఒకరు చెప్తుందే నిజమవుతుంది. అందుకే ఇవాళ ఓపెన్గా చర్చ జరగాల. అంబేద్కర్ చెప్పింది ఏదో ఓపెన్గా చర్చ జరగాల. టేబుల్ మీద చర్చ జరగాల. నేను సిద్ధంగా ఉన్నాయి వాళ్ళ. అంబేద్కర్ ప్రవచించినటువంటి జాతీయవాదం ఏంది? అంబేద్కర్ ప్రవచించినటువంటి ఐక్యతావాదం ఏంది? అంబేద్కర్ ఏ సమాజాన్ని కోరుకున్నాడు? అంబేద్కర్ ఇక్కడ ఉన్నోని కిందికి గుంజమని లేదు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు పైకి లేపమన్నాడు. అది అంబేద్కర్ కోరుకున్నది. విద్వేషాన్ని రెచ్చగొట్టమని అంబేద్కర్ కోరుకోలేదు. విభజనవాదాన్ని రెచ్చగొట్టమని అంబేద్కర్ కోరుకోలేదు. నిజంగా అంబేద్కర్ సమసమాజం ఎట్లా కావాలని కోరుకున్నాడు. తర్వాత నిజంగా ఇది ఆలోచించాల్సిన, ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం శశిజీ. ఇంకొక సమస్య, ఇప్పుడు ఈ దేశాన్ని బ్రిటిష్ వాళ్ళు కొంతకాలం పరిపాలించినప్పుడు వాళ్ళు ఎక్కడైతే అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్ కట్టుకున్నారో ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్లేసెస్ అన్నిటినీ కూడా క్రిస్టియన్ మత సంస్థలకి ఇచ్చారు 99 సంవత్సరాల లీజుకి. ఆ 99 సంవత్సరాల లీజు పూర్తయిపోయింది. కానీ ఇంకా ప్రభుత్వాలు వాళ్ళ దగ్గర నుంచి ఆ ల్యాండ్స్ని తీసుకోవడం లేదు. అండ్ ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ ల్యాండ్స్ని అమ్మేస్తున్నారు. అంటే సో ఇంకొక వీళ్ళ చేతికి పోతే. మీరు చెప్పిన ప్రశ్న సూటిగా, సికింద్రాబాద్లో అనేక ప్రైమ్ ప్రాపర్టీస్ అన్నీ కూడా ఇవాళ ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సినట్టు అవసరం ఉంది. క్రిస్టియన్ మత సంస్థలకు బ్రిటిష్ వాడు ఇచ్చిపోయినటువంటి లీజు గడువు ముగిసింది. కాబట్టి కంటోన్మెంట్ బోర్డు అయినా లేకపోతే రాష్ట్ర ప్రభుత్వమైనా ఆ ప్రాపర్టీస్ను వెనక్కి తీసుకోవాలా. ఎంత ఘోరమైనటువంటి ప్రమాదం అంటే మీకు అసలు విషయం చెప్తా. సర్దార్ వల్లభాయ్ పటేల్ గిన నిర్ణయం తీసుకోకపోతే భారతీయ రైల్వే కూడా చర్చికి ఇచ్చిపోవాలని అనుకున్నారు. నిజం. ఈ విషయం చాలామందికి తెలియదు. ఎందుకంటే ఈస్ట్ ఇండియా కంపెనీ మేము వేసుకున్నాము, మా వ్యాపారం కోసం మేము రైల్వే నిర్మాణం చేసుకున్నాము, కాబట్టి అది మా ప్రాపర్టీ, కాబట్టి చర్చికి ఇచ్చిపోవాలని, భారతీయ రైల్వేని కూడా చర్చికి ఇచ్చిపోవాలని అనుకున్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ కఠినమైనటువంటి నిర్ణయాల కారణంగా ఈ దేశంలో అనేక విషయాలు, మన హైదరాబాద్ సంస్థానం ఎట్లయితే భారతదేశం లోపల కలిసిందో, భాగం కాగలిగిందో, భారతీయ రైల్వే కూడా భారతదేశం యొక్క ప్రభుత్వం యొక్క ఆస్తి అయింది. తర్వాత ఇంకొక చిన్న ఇదంటే, ఇప్పుడు ఆంగ్లో ఇండియన్స్కి ఒక సీట్ రిజర్వ్డ్, అది ఇంకా ఉన్నదా లేకపోతే దాన్ని అబాలిష్ చేశారు? ప్రస్తుతం అమల్లో ఉన్నదా? ఉన్నది. వాళ్ళు మొత్తం దేశం మొత్తం మీద కలిపితే ఓ 10,000 మంది లేరు. దాని మీద ప్రజాస్వామ్యయుతంగా చర్చ జరిగి సహేతుకమైనటువంటి నిర్ణయము, సమాజం నుంచి వచ్చినటువంటి ఆలోచనలు. ఎందుకంటే వాళ్ళు జనరేషన్స్ మారినాయి. ఈ రోజున వాళ్ళు భారతీయ పౌరులుగానే ఉన్నారు. కాబట్టి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉండాలన్నా ఉండొద్దా, ప్రత్యేకమైనటువంటి సీట్ల కేటాయింపు ఉండాలన్నా ఉండొద్దా, ప్రజాస్వామ్యం లోపల చర్చ జరిగి ఒక నిర్ణయానికి రావాల్సిన అవసరం ఉంది. ఏదైనా వాళ్ళు భారత్లో అంతర్భాగంగా కలిసిపోయినటువంటి వాళ్ళే. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితి లోపల ఏ నిర్ణయం జరగాలనేటువంటిది ప్రజాస్వామ్యం లోపల చర్చ జరగడం మంచిది. అదే దాని మీద అంటే అసలు ఇట్లాంటి ఒక ప్రొవిజన్ ఉందన్న సంగతి కూడా జనాలకు తెలిస్తే చర్చ జరగడానికి అవకాశం ఉంటుంది. నేను అక్కడి వరకు చర్చలు జరగాలి, అప్పుడు మాత్రమే అపీజ్మెంట్ పాలిటిక్స్కు ముగింపు పలుకుతుంది. నేను అందుకే అంటున్నాను, 100% ఓటింగ్ జరిగేటువంటి పరిస్థితులు రావాలి. ఈ రోజున అభివృద్ధి చెందినటువంటి దేశాల ఓటింగ్ సర్లు మనం చూస్తే, లేకపోతే భారతదేశం అభివృద్ధి చెందినటువంటి దేశంగా ఉండాలంటే
100% ఓటింగ్ జరగాల. హక్కులే కాదు, బాధ్యతలు కూడా బాధ్యతలు ఉండాలి. కూడా ఉండాలి. హక్కుల గురించి ఉద్యమాలు చేయడమే కాదు, నీ బాధ్యత కూడా నువ్వు నిర్వహించాలి. కాబట్టి ఆ రోజున 100% ఓటింగ్. ఇప్పుడు రాజకీయ పార్టీలకు ఏం అలవాటు అయిపోయింది, వాడు ఎట్లా ఓటేయడు, ఈ ఓట్లు మనం కొనేసుకుందాము, ఈ ఓట్లను మేనేజ్ చేసుకుందాము, అది నయానా భయాన్న, అది కులాల పేరు మీదన రెచ్చగొట్టా, మతాల పేరు మీదన రెచ్చగొట్టా, ఈ నెంబర్ గేమ్ లోపల ప్రజాస్వామ్యం అపహాస్యం అవుతుంది. చాలామంది మాట్లాడతారు, ఇవాళ ఐటీ సెక్టర్ ఉంది, ఐటీ సెక్టర్ లోపల నేను 2014 ఎగ్జాంపుల్ చెప్తున్నా. 1000 ఓట్లుంటే 7 ఓట్లు పోలైన ఒక బూత్లో. నేను ఇక ఆ పేరు చెప్పదలుచుకోలేదు, ఆ ఏరియా పేరు, ఎందుకంటే భావ్యం కాదు కాబట్టి. చెప్పండి, తెలుసుకుంటారు కదా ఆ ఏరియా వాళ్ళు కూడా. అవుట్ ఆఫ్ 1000. ఇప్పుడు వాళ్ళకి సిగ్గుండాలి కదా, ఆ ఓటర్లకి సిగ్గుండాల. చదువుకున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, అండ్ మంచి జీవనం జీవిస్తున్నారు. ఓటేయడానికి వచ్చేసరికి అంటే నువ్వు ఈ దేశంలో భాగం కాదనుకుంటున్నారా ఏంటి వీళ్ళు? నేను ఇప్పుడు ఈ చైన్ నుంచి నేను ఆ భాష మాట్లాడలేదు. అయితే ఆవేదనతో మాట్లాడుతున్నాను. మీ ఆవేదన నాకు అర్థమైంది, మీ ఆవేదన, మీ ఆక్రోశం అర్థమైంది. వాళ్ళ లోపల అవేర్నెస్ రావాలా, మన ఓటు విలువ ఏందనేది తెలియాలా. మనం ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాలు చేసేటువంటి పాలసీల మీదనే మన భవిష్యత్తు, దేశ భవిష్యత్తు అంటే ఇంకే సపరేట్ ఉంటుందా? దేశ భవిష్యత్తు, నీ భవిష్యత్తు, మన భవిష్యత్తే. వ్యక్తిగతమైనటువంటి భవిష్యత్తు, సామూహికమైనటువంటి భవిష్యత్తు, ఒక గ్రామ భవిష్యత్తు, ఒక జిల్లా భవిష్యత్తు, ఒక రాష్ట్ర భవిష్యత్తు, అన్నీ కలిపితేనే దేశ భవిష్యత్తు. కాబట్టి వాళ్ళ దేశ భవిష్యత్తు గురించి నిర్ణయాలు తీసుకున్నట్టు నీ విషయంలో పాలసీలు ఏమొస్తున్నాయి, ఒక అన్ఎంప్లాయ్మెంట్కి సంబంధించినటువంటి పాలసీలు ఏమొస్తున్నాయి, ఒక మహిళ అత్యాచారానికి గురైతే శిక్ష పడడానికి ఏ రకమైనటువంటి చట్టాలు వస్తున్నాయి, ఒక అక్షరాస్యతను ఇంప్రూవ్ చేయడానికి ఏ రకమైనటువంటి చట్టాలు వస్తున్నాయి, ఒక నిరుద్యోగ సమస్యను అడ్రస్ చేయడానికి ఏ రకమైనటువంటి చట్టాలు వస్తున్నాయి. ఆ చట్టాలు రావాలంటే ఒక బాధ్యతాయుతమైనటువంటి సమాజం లోపల అన్ని రకాలైనటువంటి ప్రజల యొక్క కలెక్టివ్ ఒపీనియన్ ఆధారంగా పనిచేసేటువంటి ఒక ప్రభుత్వాల ఎన్నిక కావాలా. ఆ భయము, భక్తి ప్రభుత్వాలకు ఉండాలి. ఈనాటి ప్రోగ్రెస్ రిపోర్టును చూపెట్టుకొని రాబోయే రోజుల్లో ఓట్లు అడగాలనేటువంటి స్పృహ ఉన్నటువంటి ప్రభుత్వాలు రావాలంటే ఫస్ట్ నువ్వు 100% ఓటే. ఆ రోజున ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు ఏవైనా, నేను గడిచిన 4.5 సంవత్సరాల లోపల మీరు ఇచ్చినటువంటి అధికారం కారణంగా ఇది నా ప్రోగ్రెస్ రిపోర్టు, నేను ఇచ్చినటువంటి హామీలు ఇవి, నేను చేసినటువంటి పనులు ఇవి. ఇవాళ నేను ఒక ఆశ్చర్యకరమైనటువంటి, ఒక నవ్వొచ్చేటువంటి విషయం చెప్తున్నాను. ఈ రోజున మేనిఫెస్టోలు ప్రకటించినటువంటి పార్టీలు రాబోయే ఎన్నికల లోపల గత మేనిఫెస్టో గురించి చెప్తున్నారా? మాట్లాడరు అసలు. మేము ఇవాళ 24లో ప్రకటించినటువంటి మేనిఫెస్టో, ఏ మేనిఫెస్టో పెట్టి అయితే మీ ఓట్లు అడిగినామో, ఇగో ఈ మేనిఫెస్టో లోపల ఇన్ని మేము తీర్చినము, ఇవి చేయగలిగినము, ఇవి చేయకపోవడానికి కారణం ఇది, ఇగో ఈ ఎన్నికల లోపల మా మేనిఫెస్టో మిగిలిపోయినటువంటి దానికి అదనంగా ఇది మా మేనిఫెస్టో అని ఏ రాజకీయ పార్టీ అన్న చెప్తుందా? ఏమి చెప్పక ఇప్పటిదిప్పుడు తాయిలాలు పెట్టేసి మీ ఓట్లు తీసేసుకొని నేను అధికారాన్ని అనుభవిస్తే. కాదు, మీరు చాలా అంటే ఊహల్లోకి వెళ్తున్నారు. భారతదేశంలో అభివృద్ధిని చూసి ఓటేస్తున్నారండి. ఆ పరిస్థితులు నిర్మాణం చేయాలి మీరు, నేను. అభివృద్ధిని చూసి ఓటేసే పని అయితే మోడీకి అన్ని ఓట్లు వస్తాయి, అన్ని ఈ మాత్రం. నేను ఈ విషయం లోపల ప్రజలను 100% నేను తప్పుపట్టను. సమాజం లోపల అవేర్నెస్ తీసుకొచ్చేటువంటి పని అందరం బాధ్యులమే, ఖచ్చితంగా. దానికి ఒక నిరక్షరాస్యుడు, మనం చదువుకోలేనోడు, లేకపోతే గ్రామీణుడు అని అవహేళన చేస్తాం కదా, వాళ్ళు ఈరోజు బూతులకు పోతున్నారు, వాళ్ళ ఓటింగ్ పర్సెంటేజ్ పెరుగుతున్నది. కానీ వాళ్ళు ఆలోచన చేసి వేస్తున్నారు. మీరు అనుకుంటున్నారు డబ్బులతోటి ఓట్లు కొనుక్కొచ్చని చాలా రాజకీయ పార్టీలు అనుకుంటున్నాయి, కానీ డబ్బులు వంచినా ఎవరిని గెలిపేయాలనో వాళ్ళని గెలిపిస్తున్నారు. కాబట్టి ప్రజలు విజ్ఞతతోనే ఉన్నారు. ఈ రోజున ఓటింగ్ 100% ఓటింగ్ వచ్చేలాగా ఒక పెద్ద క్యాంపెయినింగ్ ఈ దేశంలో నడవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ బాధ్యత ప్రతి పౌరుడు నెరవేర్చాల్సిన అవసరం ఉంది. ఆ రోజున నిజంగా మనము ఈ తాత్కాలికమైనటువంటి తాయిలాలు కాకుండా ఒక దీర్ఘకాలికమైనటువంటి లక్ష్యంతో ప్రభుత్వాలు ముందుకు పోతాయి. డాక్టర్ అబ్దుల్ కలాం గారు ఒక మాట అనేది చాలా స్పష్టంగా, ప్రభుత్వం అనేది ఈ రోజు గురించి ఆలోచన చేసేది ప్రభుత్వం కాదు,
ఈ క్షణం గురించి ఆలోచన చేయాల్సిన విషయాలు చాలా ఉంటాయి. రక్షణ రంగానికి సంబంధించి, లేకపోతే ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు, లేకపోతే ఇంకా దేశం సంక్షోభ సమయం ఆలోచన చేసినప్పుడు ఆ క్షణంగా ఆలోచన చేయాలి. కానీ ప్రభుత్వాలు దేశ భవిష్యత్ దీర్ఘకాలిక ప్రణాళికలు ముందర పెట్టుకొని పోవాలి. 20 సంవత్సరాలకి ఈ సమాజానికి ఏ అవసరాలు వస్తే ఈరోజు పునాదులు వేయాలి. ఇది ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులు. అవునండి. ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వాలు ఈరోజు నేనేం చెప్తే ఓట్లు పడతాయి, ఈరోజు నేను ఎట్లా నీకు సముదాయించాలి, ఈరోజు నిన్ను ఎట్లా ప్రలోభ పెట్టాలా, రోజు ఇదే ఎజెండా అయిపోయింది. 1 నేషన్ 1 ఎలక్షన్ ఎందుకు ఉండకూడదు? తీసుకొస్తారంటారా? తీసుకురావాలా. లేకపోతే మొత్తం 5 ఏళ్లలో 6 నెలలకు ఎలక్షను, సంవత్సరానికి ఎలక్షను, ఇదే జాతరనా? మొత్తం 5 సంవత్సరాలు ఎలక్షన్స్ జరుగుతూనే ఉంటాయి. కాబట్టి ప్రజాధనం ఎంత వృధా అవుతుంది. లేకపోతే రాజకీయ పార్టీలు ఏ రకంగా ఏదైనా సరే ఎన్నిక కాబట్టేటువంటి ప్రభుత్వానికి ఫోకస్ పెట్టేటువంటి టైం దొరకట్లేదు. అది ఏ పార్టీ అయినా సరే. ఎందుకనంటే మళ్ళీ ఎలక్షన్లు వచ్చే వరకు మళ్ళీ రాజకీయాలు చేయాలి, మళ్ళీ ఆ రాజకీయాల లోపల గెలవాలి, గెలవకపోతే మళ్ళీ అంతర్గత రాజకీయాలు పార్టీల కుమ్ములాటలు స్టార్ట్ అవుతాయి. కాబట్టి ఎంతసేపు ఇష్యూస్ మీద, ప్రాథమికమైనటువంటి ఇంపార్టెన్స్ ఇష్యూస్ మీద దృష్టి పెట్టకుండా ఎప్పుడు ఈ ఎన్నికల కోలాహలం నడుస్తుంది కదా. కాబట్టి 1 నేషన్ 1 ఎలక్షన్ ఈ దేశానికి అవసరం, రావాల్సిందే. ఎట్లాగో ఈ విషయాన్ని మీరు ప్రస్తావించారు కాబట్టి ఇంకొక విషయం కూడా నేను మిమ్మల్ని అడుగుతాను. 1971లో నియోజకవర్గాల పునర్విభజన జరిగింది. మళ్ళీ అప్పటి నుంచి ఇప్పటి దాకా నియోజకవర్గాల పునర్విభజన జరగలేదు. అది జరిగే అవకాశం ఉందా? కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా చాలా స్పష్టమైనటువంటి ప్రకటన చేసింది. రాబోయే ఎన్నికలు నియోజకవర్గాల పునర్విభజన. రాబోయే ఎన్నికలు అంటే ఎప్పుడు? నెక్స్ట్ జనరల్ ఎలక్షన్స్ అంటే 2029. జమ్మూ కాశ్మీర్లో కూడా నియోజకవర్గాల పునర్విభజన కావాల్సింది. దేశవ్యాప్తంగా జనాభా, తాజా జనాభా దానికి తగ్గట్టుగానే పార్లమెంటు భవనాన్ని నిర్మించారు. పార్లమెంటు భవనం ముందు చూపుతోటి అనేక విషయాలు దృష్టిలో పెట్టి కట్టినరు. కాబట్టి కావాల్సిందే. ఇప్పుడు ఇక్కడే చూడండి, మల్కాజ్గిరి పార్లమెంటు ఎంత పెద్దది. మల్కాజ్గిరి పార్లమెంటే తీసుకున్నాం, ఎంత పెద్దది దేశం లోపట. ఇప్పుడు పాతపట్టణం లోపట 2 లక్షలకు ఒక ఎమ్మెల్యే. ఎల్బీ నగర్కి వస్తే 11 లక్షలు. ఇక్కడ కూడా ఏ రకమైనటువంటి డిఫరెన్సెస్ వస్తున్నాయి అంటే 11 లక్షలు ఎన్నుకున్నటువంటి ప్రతినిధి ఒకటే, 2 లక్షలు ఎన్నుకున్న ప్రతినిధి ఒకటే వాల్యూ. రాబోయే రోజుల్లో జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన అసెంబ్లీకి పెరుగుతాయి, పార్లమెంటుకు కూడా పెరుగుతాయి. ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చేస్తుంది, పబ్లిక్ ఒపీనియన్ కూడా అడుగుతుంది. తప్పకుండా మనందరికీ ఆ విషయం లోపల ప్రభుత్వంతో అభిప్రాయాలు పంచుకునేటువంటి సమయం కూడా దొరుకుతుంది, ఆ ట్రాన్స్పరెన్సీ కూడా ఉంటుంది. చివరిగా ఇంకొక ప్రశ్న అండి. 2026 నుంచి 2027 లోపల దాదాపు 20 రాష్ట్రాలకి ఎన్నికలు జరగబోతున్నాయి. మరి 1 నేషన్ 1 ఎలక్షన్ దీన్ని ఆ లోపల చేసేదానికి అవకాశం ఏమన్నా ఉంటుందా? చేయొచ్చు కదా. చాలా అంటే 20 రాష్ట్రాలు గౌరవనీయ మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారి నేతృత్వం లోపల కమిటీ, ఎక్స్పర్ట్స్ కమిటీ అనేకమైనటువంటి సూక్ష్మ విషయాలను పరిగణలోకి తీసుకొని ఏ విధంగా దశల వారీగా ఈ ఎలక్షన్లను మర్జ్ చేసేటువంటి ప్రాసెస్ ఏందో చాలా స్పష్టమైనటువంటి నివేదిక వారు ఇచ్చారు. ఓకే. అంటే 6 నెలల గ్యాప్ లోపల వేటిని మర్జ్ చేయొచ్చు, 6 నెలల ముందరున్నాయి ఎట్లా మర్జ్ చేసుకోవచ్చు, ఓరే పీరియడ్, ఓరే నైట్ ఇది ఇంప్లిమెంట్ చేయరు, ఓరే పీరియడ్ దీన్ని ఎట్లా ప్రాక్టికల్గా పాసిబిలిటీకి తీసుకురావాలనో వారు అన్ని విషయాలు ఎక్స్పర్ట్స్ ఆలోచన చేసి ఇచ్చినటువంటి నివేదిక. 1 నేషన్ 1 ఎలక్షన్ వస్తే ఆ నివేదిక ఆధారంగానే ముందుకు పోతుంది. రాత్రికి రాత్రి వాళ్ళ ఇప్పుడే ఇప్పుడు ఈ రోజునే ఎన్నికైనటువంటి ప్రభుత్వాలను 4 సంవత్సరాల టైం ఉంటే తొలగించరు. 6 నెలలు గ్యాప్ వాళ్ళు ఇచ్చినటువంటి ప్రపోజల్స్ ప్రకారం 6 నెలల గ్యాప్ ఉంది. ఒక 6 నెలలు ముందుకు జరుపుతారు, మరి చేస్తారు. తర్వాత దశల వారీగా వాటిని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలనేటువంటిది ఎక్స్పర్ట్స్ కమిటీ రిపోర్ట్ వచ్చింది. దేశంలో ఉన్నటువంటి అనేక మంది మేధావులు, ప్రత్యక్ష ఎన్నికలతోటి సంబంధం ఉన్నటువంటి సీనియర్ అధికారులు, గతంలో పనిచేసినటువంటి అధికారులు, రాజకీయ పార్టీల యొక్క అభిప్రాయాలు అన్నీ కూడా ఆ యొక్క కమిటీ తీసుకున్నది. దాని ఆధారంగానే నివేదిక రూపొందించింది.
ప్రభుత్వానికి సబ్మిట్ చేసింది. చాలా విషయాలు మీతో పంచుకున్నామండి. ఇది ఈనాటి చర్చా వేదిక. శశిధర్ గారు మనకు అనేక విషయాల మీద అవగాహన కల్పించారు. వారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. నమస్కారం శశిధర్జీ. నమస్తే. అండ్ మరో మంచి ఎపిసోడ్తో, మరో మంచి వ్యక్తితో, గొప్ప వ్యక్తితో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు మరి. జై మా భారతి, జై హింద్.